ఈ పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. కొంచెం స్వరం ఎత్తి చెప్తారా? హుషారుగా ఉన్నవారు చెప్తారా? దేవుడు నా పట్ల కార్యాలు జరిగించి ఉన్నాడని వారు చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు త్వరగా దేవుని వాక్యాన్ని బోధించి నేను ముగిస్తాను. శ్రద్ధ కలిగి మనస్సు నిలిపి దేవుని మాటలను ఆలకించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక బయటికి లోపలికి తిరగడం ఆపండి. తిరగడం ఆపేసి చక్కగా కూర్చొని దేవుని మాటలను ఆలకించండి. కొంచెం మీ ఫోన్లు ఉంటే సైలెంట్లో పెట్టుకోనండి. అయ్యా, సైలెంట్లో పెట్టుకోనండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి మొట్టమొదటిగా కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. ఇక బయట ఉన్న వారందరూ కూడా లోపలికి వచ్చేయండి. పెద్దలారా, మా పెద్ద మనుషులు ఉంటారు. సామ్యూయేలు గ్రంథం, మొదటి సామ్యూయేలు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. కొంచెం మైక్ ఇస్తే బాగుంటుంది కదా, నాకు ముందే చెవుడు. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైపోయారు. అదే మొదటి సామ్యూయేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం. ఇశ్రాయేలీయులు అందరూ ఆ మనసును చూచి మిక్కిలి భయపడిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం స్వరమెత్తి చెప్తారా? ఇశ్రాయేలీయులు ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలీయుల సైన్యమంతా కూడా ఎవరిని చూసి భయపడిపోయారు? ఫిలిష్తీయులను అని లేదు, ఫిలిష్తీయుని చూచి భయపడిపోయారు. ఇశ్రాయేలీయుల ప్రజలకు మొట్టమొదటికి రాజుగా ఉన్న సౌలు పరిపాలిస్తున్న కాలం అది. ఇశ్రాయేలీయులకును ఫిలిష్తీయులకును యుద్ధము ఆరంభము కావలసిన సందర్భం అది. ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధము చేయడానికి యుద్ధ మైదానములోనికి వచ్చారు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు? యుద్ధ భూమిలో అడుగుపెట్టారు. యుద్ధ భూమిలో ఎందుకు అడుగుపెట్టారయ్యా అంటే యుద్ధం చేయడానికి. కానీ అక్కడ జరుగుతున్న పరిణామం ఏమిటో తెలుసా? అక్కడ యుద్ధం జరగట్లే. ఆ సున్నతి లేనివాడు ఆ ఫిలిష్తీయుల సైన్యములో నుంచి ఒకడు లేచి వాడు సవాల్ చేస్తూ ఉన్నాడు. ఏమని? మీలో ఎవరైనా నన్ను ఢీకొన్న వారుంటే, నన్ను ఓడించగలిగిన వాడుంటే, నా పైన జయము పొందగలిగిన వాడుంటే రండి, నన్ను ఓడించి మా ప్రజలందరినీ దాసులుగా చేసుకోండి. ఎలాగ మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రజల గుండెలను భయాందోళనకు చెందేటట్లు, ప్రజలందరినీ భయపడేటట్లు మాట్లాడుతూ ఉన్నాడు. వాడిని చూచిన వారందరూ కూడా భయపడిపోతున్నారు. భీతి చెందుతున్నారు. వాడిని ఎదుర్కొని జయము పొందలేము అనుకుంటున్నారు. హల్లెలూయా. కొంచెం స్వరం ఎత్తుతారా? హల్లెలూయా. నేనంటాను, అదే పరిస్థితిని నీ జీవితంలో అనుభవిస్తున్నావేమో. ఈ సమస్య నుంచి నేను అద్దరికి చేరలేనేమో. ఈ రోగమును నా నుంచి పోదేమో. ఈ బాధ, ఈ కన్నీరు నన్ను విడిచిపోదేమో అని
తలంపుతూ నువ్వు ఇక్కడ ఉన్నావేమో, నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఆనాడు ఇశ్రాయేలీయుల సైన్యం అంతా కూడా, అర్థమవుతుందా? సైన్యం అనగా యుద్ధ నైపుణ్యత కలిగిన వారు, యుద్ధము ఎలా చేయాలో తెలిసిన వారు, రాజుతో సహా భయపడిపోతున్నారు. ఎవరిని చూసి? గొలియాతును చూసి. ఆ గొలియాతును గురించి రాయబడి ఉంది మాట, అతడంట సూర్యుడు, అంటే ఒక ఉన్నత ఎత్తు కలిగిన వాడు, బలం కలిగిన వాడు, 6 మూరల జానడు ఎత్తు. అతన్ని చూసిన వీరందరూ కూడా, రే అతడితో యుద్ధం చేస్తే మనల్ని పిండి పిండి చేసేస్తాడ్రా అని ఒకరు మాట్లాడుకొని కాస్త ధైర్యంగా ఉన్న వాళ్ళని సైతము పిరికి వాళ్ళని చేసేస్తున్నారు. హల్లెలూయా. అలాంటి పరిస్థితి ఇశ్రాయేలీయుల ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. భయపడిపోయారు, అందరూ భయపడిపోయారు, అందరూ అధైర్యపడిపోయారు. ఎవ్వరు ముందడుగు వేయట్లేదు, ఎవ్వరు ఆ శత్రువుని ఢీకొనడానికి ముందుకు రావట్లేదు. ఇదిగో అలాంటి పరిస్థితిలో ఒక చిన్నవాడైన గొర్రెల కాపరి అయిన దావీదు ఆ యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దా. హల్లెలూయా. నీతో ఉన్న వారందరూ భయపడిపోయినా, నీతో ఉన్న వారందరూ అధైర్యపడిపోయినా, ఈ కార్యం జరగదు, ఈ సమస్య పోదు, ఈ శ్రమల నుంచి విడుదల పొందలేను, నా జీవితంలో జయము కలగదని నీవు ఆ స్థితిలోనికి వచ్చేసినా, ఆ నిర్ణయానికి వచ్చేసిన, నేను అంటాను, ఇదిగో నీవు ధైర్యము కలిగి ముందడుగు వేయగలిగితే నీకే నా దేవుడు జయమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నా దేవుడు జయమునివ్వడానికి ఈ 2025వ సంవత్సరములో మొదటి నెల మొదలుకొని నీ జీవితములో శ్రమలు అనుభవిస్తున్నావు. ఆఖరి మాసంలోనికి వచ్చేసావు. ఆరోగ్యము లేదు, నెమ్మది లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. ఎప్పుడు చూసిన టెన్షన్. నా జీవితం ఏమిటి ఇలాగైపోయింది, నా బ్రతుకు ఎందుకు ఇలాగైపోయింది అని అధైర్యపడిపోతూ, భయపడిపోతూ, దిగులుతో ఈ దినమున ఈ విధంగా వచ్చి ఉన్నావేమో, ఈ దినమున ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నావేమో. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఇదిగో దావీదు వలె నువ్వు ధైర్యముగా ఉండగలిగితే, దావీదు వలె నీవు ధైర్యముగా యుద్ధ భూమిలో నిలిచి ఉండగలిగితే నిశ్చయముగా గొలియాతు చంపబడతాడు, జయము నీకు కలుగుతుంది. హల్లెలూయా. గొలియాతు మన జీవితంలో ఎవరో కాదు, ఎదురవుతున్న సమస్యలే, ఆ బలహీనతలే, ఆ రోగాలే, ఆ చీకటి ప్రభావాలే, ఆ సాతాను క్రియలే. వానిని ఓడించాలి అంటే యుద్ధ రంగములో, యుద్ధ భూమిలో, యుద్ధ మైదానములో నువ్వు ధైర్యముగా నిలవబడాలి. హల్లెలూయా. నువ్వు భయపడిపోతే వాడిపైన జయం పొందలేవు, నువ్వు అధైర్యపడిపోతే వాడిపైన జయము పొందలేవు. హల్లెలూయా. వాడిపైన జయాన్ని పొందాలి, వాడిని జయించగలగాలి, వాడిని ఓడించగలగాలి అంటే ఇదిగో దావీదు వలె యుద్ధ భూమిలో నువ్వు నిలవబడాలి. ఎక్కడ నిలవబడాలా? ఏవండి, ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే నువ్వు ఇంటికాడ కూర్చుంటే సరిపోదు, నీకు జయం రాదు. ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ఆత్మీయ పోరాటం, ఈ ఆత్మీయ పోరాటములో అనుదినము, అనుక్షణము శత్రువు మనల్ని భయపెట్టాలని చూస్తాడు. శత్రువు అధైర్యపరచాలని చూస్తాడు. కానీ నేను అంటాను, భయపడిపోవద్దు. హల్లెలూయా. భయపడకుండా నువ్వు యుద్ధ భూమిలో, ఈ ఆత్మీయ పోరాటములో, ఈ ఆత్మీయ యుద్ధ రంగములో నువ్వు నిలవగలగాలి. నువ్వు నిలిస్తేనే నీకు జయం కలుగుతుంది. నువ్వు నిలవబడితేనే నువ్వు ఓడిపోకుండా నా దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. జనులందరూ భయపడిపోతున్నారు.
రాజు సైతం భయపడిపోతున్నారు. ఇప్పుడు ఆ యుద్ధ భూమిలోనికి దావీదొచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది యుద్ధ భూమే కదా, యుద్ధ మైదానములోనికి వచ్చానే, ఇక్కడ యుద్ధం జరగట్లేదేంది అని పరిస్థితులు గమనించి వీరిని అడిగాడు. ఏందయ్యా ఏం జరుగుతుందంటే, ఆ గుంపులో నుంచి ఒకడు లేస్తున్నాడు, 40 దినాలుగా సవాల్ చేస్తున్నాడు. వాడిని ఎదుర్కొనే ధైర్యము ఈ ఇశ్రాయేలుల సైన్యములు ఎవ్వరికీ లేదు. నేను అంటాను, ఎవ్వరికి ధైర్యము లేకపోయినా, ఎవ్వరికి బలము లేకపోయినా, నీవు ధైర్యముగా బలముగా యుద్ధ రంగములో నిలవాలి. హల్లెలూయా. నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అధైర్యపరిచేవారే కావచ్చు, అధైర్యపడిపోయిన వారే కావచ్చు, భయాందోళన చెందిన వారే కావచ్చు. నేనంటాను, నీ ఒక్కనివి ధైర్యంగా నిలవబడితే, నీ ఒక్కదానివి ధైర్యంగా నిలవబడితే, నీ జీవితములో, నీ కుటుంబములో, నీ పిల్లల విషయములో జరగని కార్యాలు నా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నువ్వు ధైర్యంగా నిలవబడడానికి ప్రయాసపడు. ముందడుగు వేయి, వెనకడుగు వేయకు. భయపడిపోయి వారిని చూసి పారిపోకు. సాతానుడు మనల్ని చూసి పారిపోవాలి, వాడిని చూసి మనం పారిపోకూడదు. ఎందుకో తెలుసా? ఎందుకు దావీదు ధైర్యంగా నిలవబడ్డాడు? ఎందుకు దావీదు అంత ధైర్యశాలిగా, అంత భయము లేకుండా, అంత ఎత్తు కలిగిన మనిషి నిలవబడిన, ఎందుకు యుద్ధ భూమిలో నిలవబడ్డాడు? ఏమండి, అతని యొక్క ధైర్యం ఏమిటి? అతని యొక్క బలం ఏమిటి? అతని యొక్క నమ్మకం ఏమిటి? ఆ దావీదు భక్తుడు అంటాడు, 32వ వాక్యం చదవండి. ఈ ఫిలిష్తీయుని బట్టి, ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడైన గొలియాతును బట్టి, ఇదిగో ఇశ్రాయేలుల ప్రజలతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను ఎలాగ ధైర్యంగా నిలవబడ్డానో, ఇదిగో మీరు అలాగునే ధైర్యంగా నిలవబడాలి. హల్లెలూయా. కొంచెం స్వరం ఎత్తుతారా? చాలా సింపుల్గా అనిపిస్తుంది మాటలు. ఆ సమస్య ఎదుర్కొనేటప్పుడు, ఆ సమస్య కాస్త మన దగ్గరకు వచ్చేసేసరికి అప్పుడు మనలో భయము ప్రారంభమవుతుంది. నేను అంటాను, భయము మనలో కలగజేసేది దేవుడు కాదు, భయము మనలో కలగజేసేది సాతానుడు. వాడి మాటలు బట్టి, వాడి ఆలోచన బట్టి, వాడి ప్రవర్తన బట్టి భయపడిపోతాం. వాడు చేస్తున్న కార్యాలను బట్టి భయపడిపోతాం. నేను అంటాను, భయపడకుండా దావీదు వలె నువ్వు నిలవాలి. ఈ 2025వ సంవత్సరం ఈ ఆఖరి మాసంలోనికి వచ్చేస్తాం. ఈ ఆఖరి మాసములోనైనా నీ జీవితంలో జయమును పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో మేలులు అనుభవించగలగాలి. అదే అధైర్యపడిపోకూడదు, అదే భయముతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టకూడదు. ఏమండి, ధైర్యముతో ఏమండి మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలగాలి. హల్లెలూయా. చాలామంది కళ్ళు మూతపడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళేసి వచ్చారు అమ్మా? ఇక్కడ ఏం రికార్డ్ డ్యాన్సులు జరగట్లే. వాళ్ళు డ్యాన్సులు వాళ్ళు చేసుకుంటారులే, మన కార్యం మనం చేసుకుందాం అనుకోవడానికి. అర్థమవుతుందా? కొంచెం నీ పక్కన నీళ్ళుంటే ముఖాన్ని కొట్టుకో, ఆ దరిద్రం పోతుంది. అరే, చిన్న నొప్పి వస్తే భయం. ఏమండి, చిన్న ఏలు లాగిన భయం. ఆ కన్ను కొంచెం ఇలా అదిరిందనుకో, అది భయమే. ఏదో నష్టం వాటిల్లుతుందని. ఎందుకంటావు? నేను అనుకున్నా అస్సలు తిట్టకూడదు, ఈ జోలికి వెళ్ళకూడదు అనుకున్నా, కానీ మీరు ఉంచరు కదా నన్ను. దేవునికే మహిమ కలుగునుగాక. కొంచెం స్వరమెత్తి చెప్తారా? ఇక స్వరమెత్తి చెప్తారా? నువ్వు స్వరమెత్తి చెప్తే నీ పక్కన వాళ్ళు తూలి పడాలా. ఏమండి, ఎలా పడాలా? ఒక్కసారి ఏమండి సడన్ షాక్ కొడితే, కరెంట్ షాక్ కొడితే ఎలా ఉంటుంది, అలా ఉండాలి వాళ్ళకి. కొంచెం స్వరం ఎత్తి చెప్పు.
అది హల్లెలూయా. యుద్ధ భూమిలో నువ్వు అధైర్యపడిపోయి నిలవబడితే జయం పొందలేవు. యుద్ధ భూమిలో నువ్వు ధైర్యంగా నిలవబడాలి. హల్లెలూయా. యుద్ధ భూమిలో నువ్వు దావీదు వలె నిలవబడాలి. ఈరోజు నా పాఠం ఏమిటో తెలుసా? నీవే ఒక దావీదుగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవే ఒక దావీదు కావాలి అని నా దేవుడు ఆశిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, నీ కుటుంబీకులందరూ, నీతో ఉన్నవారందరూ, నీ పక్కన ఇరుపక్కల కూర్చున్నవారు, వెనకాల ముందాలు కూర్చున్నవారు భయపడిపోయినా, అధైర్యపడిపోయినా నువ్వు భయపడకుండగా ధైర్యముగా నిలవబడగలగాలి. హల్లెలూయా. ఏమిటి దావీదు యొక్క ధైర్యం? ఎందును బట్టి దావీదు ధైర్యంగా నిలవబడ్డాడు? గడిచిన దినాల్లో ఒక విషయాన్ని తెలియజేశా. ఏమండి? దావీదు ఎవరితో యుద్ధానికి వెళ్తున్నాడు? చెప్పాలా? గొలియాతుతో యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరితో యుద్ధానికి వెళ్తున్నాడు? ఒక గొలియాతు వస్తారా అయ్యా? ఒక గొలియాతు వస్తారా? జాన్ గారు, జానా? గొలియాతు మరి బలసూర్యుడు మరి. హల్లెలూయా. ఇతను కాదు, ఆ గొలియాతు గురించి మాట్లాడుతున్నా. ఏమండి? నీవే ఒక దావీదివి. ఎవరు? నేను దావీదినని చెప్పండి. బిగ్గరగా చెప్పాలండి. దావీదివైన నీవు ఎలా నిలవబడాలా? ధైర్యంగా నిలవబడాలి. ఇదిగో, ఇంత సూర్యుడు కలిగిన, ఇంత ఎత్తు కలిగిన, ఇంత బలము కలిగిన వాడిని నువ్వు ఎదుర్కోవాలి అంటే నువ్వు ఎంత ధైర్యంగా నిలవబడాలా? అలా ఏమండి? నువ్వు ఎంత భయము లేకుండా నిలవబడాలా? ఏమిటి దావీదుకున్న ధైర్యం? ఇంత మనిషిని చంపాలి, ఇంత మనిషిని కూలగొట్టాలి, ఇంత మనిషిని సమూల నాశనం చేయాలి. ఏమండి? అతన్ని చూసి ప్రజలందరూ కూడా 6 లక్షల కాలబలం కూడా 40 రోజులు భయపడిపోయారు. ఎవరిని చూసి? గొలియాతును చూసి 40 రోజులు భయపడిపోయారు. ఏమండి? యుద్ధం తెలిసిన వారి, కత్తి ఎలా తిప్పాలో తెలిసిన వారి, శత్రువుని ఎలా ఓడించాలో తెలిసిన వారి, అంత జ్ఞానం కలిగిన వారు, అంత నైపుణ్యత కలిగిన వారు ఎవరిని చూసి భయపడిపోయారు? 6 లక్షల కాలబలం అండి. 6 లక్షల సైన్యం ఒక్కడిని చూసి భయపడిపోయారు. సైన్యం వెనకాల ఉంది. ఈ ఒక్కడు వచ్చి భయపెడుతున్నాడు ప్రజల్ని. ఏ ఒక్కరు వచ్చి? గొలియాతు ఒక్కడు వచ్చి భయపెడుతున్నాడు. ఆ ఒక్కడిని చూసి ప్రజలందరూ కూడా భయపడిపోయారు. కానీ ఆ ఒక్కడిని చూసి ఒకే ఒకడు నిలవబడ్డాడు. హల్లెలూయా. ఆ ఒక్కడివే నీవు కావాలి. ఆ ఒక్కడివే నీవుగా మార్చబడాలి. అంతటి మనిషిని మట్టి కరిపించాలి అంటే నీవు ఎలా నిలవబడాలా? ధైర్యంగా నిలవబడ. దావీదుకున్న ధైర్యం ఏమిటి? ఏమండి? దావీదుకున్న భరోసా ఏమిటి? దావీదు అంతటి ఎత్తు కలిగిన మనిషిని అతము చేస్తాను అని నమ్మకంగా చెప్పడానికి అతనికి ఉన్న బలం ఏమిటి? హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అనేకులు చెప్తారు, అయ్యా రాత్రి పడుకుంటే పీడకలలు, వాడొచ్చి నా పైనెక్కేసి నా గొంతుకు పిసికేస్తున్నాడయ్యా. ఏమండి? ఏం పిసికేస్తున్నాడు? ఆ గొంతుకు పిసక్కుండగా వాడి గొంతుకు పిసకాలంటే నువ్వు ఎలా ఉండాలా? ధైర్యంగా నిలవబడాలి. హల్లెలూయా. అదిగో ఆడొస్తున్నాడు నీకు కనిపించినప్పుడు లేచి ఒక్కసారి స్తుతి స్తోత్రాలు చెప్తే యేసు రక్తమే చేయమని చెప్తే వాడు ఉంటాడా? హల్లెలూయా. దావీదు యొక్క ధైర్యం ఏమిటో తెలుసా? దావీదు యొక్క నమ్మకం ఏమిటో తెలుసా? నాతో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గట్టిగా 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 ఈ 2025వ సంవత్సరములో ఇంతవరకు నువ్వు అట్టి భరోసత లేవేమో, అట్టి ధైర్యముగా లేవేమో, ఇకనైనా ఈ 12వ మాసములో, ఈ డిసెంబర్ మాసములోనైనా ఇదిగో
దావీదు వలె ధైర్యంగా నిలవబడు. ఏమిటో తెలుసా నీ ధైర్యం? ఆయనే నీ ధైర్యం. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడే నీ ధైర్యం. ఆయన నీతో ఉన్నాడనే ధైర్యం, ఆయన నీ పక్షమున ఉన్నాడనే ధైర్యం. దావీదు యుద్ధానికి ఎలా వెళ్తున్నాడు తెలుసా? యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది. ఆమేన్, హల్లెలూయా. యుద్ధం ఎవరిదంట? చెప్పాలా? ఆ సమస్యని ఎదుర్కొనేది ఆయన. చెప్పండి, స్వరం ఎత్తి చెప్పండి ఆమేనని. నీకెదురవుతున్న సమస్యని ఎదుర్కొనేది ఎవరు? చెప్పాలా? దేవుడు. ఆమె. నీ రోగమును తొలగించేది ఎవరు? దేవుడు. నీ పరిస్థితులను మార్చేది ఎవరు? దేవుడు. నేనంటాను, ఆయన నీ పక్షముగా యుద్ధం చేస్తాడు, జయము నీది. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము ఆయనది, జయము మనది. హల్లెలూయా. ఆ జయాన్ని పొందుకోవాలి. ఏమిటి దావీదు యొక్క ధైర్యం? ఎలాగ యుద్ధానికి వెళ్తున్నాడు? ఈ ఆత్మీయ జీవితములో, ఈ ఆత్మీయ పోరాటములో, యుద్ధ భూమిలో నిలిచి ఉన్న మనము ఎలాగున శత్రువుని ఎదుర్కోవాలి? ఏమిటి దావీదు యొక్క ఆయుధములు? ఏమిటి దావీదు దగ్గర ఉన్న ఆ ధైర్యం? కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 40 వచనం చదవండి. తన కర్ర చేత పట్టుకొని, హలో, ఏం పట్టుకున్నాడంట? తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్లను. ఎన్ని నున్నటి రాళ్ళంట? చెప్పాలా? ఒకటి కర్ర పట్టుకున్నాడు, ఏటి లోయ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏం తీసుకున్నాడు? 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. అవి ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకున్నాడు. 4వదిగా ఒడిచెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరుకొని పోయాను. ఏ ఫిలిష్తీయుడైతే భయాందోళన కలగజేశాడో, ఏ ఫిలిష్తీయుడైతే ఇదిగో ఆ ధైర్యము లేకుండా చేశాడో, ఏ ఫిలిష్తీయుడైతే 40 రోజులుగా ప్రజలందరినీ భయపెడుతున్నాడో, ఇదిగో ఆ ఫిలిష్తీయుని చేరడానికి, వానితో యుద్ధం చేయడానికి దావీదు ముందడుగు వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఉన్న వారందరూ వాడిని చూసి భయపడిపోవచ్చు. నువ్వు భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు తెలుసా? నీ దగ్గర ఏమేమి ఉన్నాయి? ఒకటి కర్ర ఉంది, 2వదిగా ఏటు లోయ దగ్గరకు వచ్చావు, 3వదిగా నున్నటి రాళ్ళను 5 నున్నటి రాళ్ళను కలిగి ఉన్నావు, 4వదిగా చిక్కములో ఉంచుకున్నావు, 5వదిగా ఒడిచెల చేత పట్టుకున్నావు. వీటి యొక్క ఆత్మీయ అర్థాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కర్ర అనగా నడిపింపుకు సాదృశ్యం. తన ఆలోచన ప్రకారంగా, తనకు తోచిన ప్రకారంగా యుద్ధం చేయడానికి వెళ్ళిపోలేదు. సౌలు దగ్గర పర్మిషన్ తీసుకొని, అయ్యా నేను వెళ్ళి చంపేస్తాను, నువ్వు చిన్నోడురా, నువ్వు చంపలేవురా, నీ వల్ల కాదురా అన్న. దావీదు అంటాడు, సింహం వచ్చిందయ్యా, దాన్ని చంపేశాను. ఎలుగుబంటి వచ్చిందయ్యా, దాన్ని కూడా చంపేశాను. వాటి వల్ల వీడిని కూడా చంపేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరదా. హల్లెలూయా. ఆ నడిపింపుకు లోబడిన వాడు దావీదు. 2వదిగా ఏటు లోయ దగ్గరికి వెళ్ళాడు. ఏటు లోయ దగ్గరికి వెళ్ళాడు అనగా మందిరమునకు సాదృశ్యమై ఉన్నది. ఎక్కడికి వచ్చాడు? మందిరములోనికి వచ్చాడు. ఒకటి నడిపింపుకు లోబడాలి. నడిపింపుకు లోబడిన వారు మందిరాలు ఎగ్గొట్టరు. నడిపింపుకు లోబడిన వారు అయ్యగారు చెప్పిన మాటను తిరస్కరించరు. అవునా కాదా? చెప్పరు. మనం నడిపింపుకు లోబడితేనే దీవెన.
రెండవదిగా మందిరములోనికి రావాలి. ఎక్కడికి రావాలా? మందిరములోనికి వచ్చిన నీవు వచ్చి వెళ్ళిపోవడం కాదు, 5 నున్నటి రాళ్ళను సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని నున్నటి రాళ్ళు? బాబు కార్తీక, ఏం చేస్తున్నావు నాయనా? ఏం లేదుగా, నీకు అప్పచెప్పిన పరిచయం నమ్మకంగా ఉండు. చాటింగ్లు బీటింగ్లు చేయొద్దు అక్కడ. అర్థమవుతుందా? పరిచర్య చేసేవాళ్ళు కొంచెం జ్ఞానం కలిగి ప్రార్థన పూర్వకంగా చేయండి. అది దీవెన. కాస్త కొంచెం క్లోజ్గా ఉంటాను కదండి, మన పిల్లలే కదా, అయ్యగారి దగ్గర అంటే వాళ్ళు మాట్లాడలేరు కానీ, నవ్వలేరు, చేయలేరు కానీ, అండ్ వాళ్ళతో కలిసి తిరిగేటోడిని. కొంచెం ఎగసకాలు ఎక్కువైపోయినాయి పిల్లలకి. ఏమండి, శనివారం పరిచర్య మొత్తానికి మానేశారు. నేను అంటున్నాను, నాకు కలిగిన ఆలోచన చెప్తా. ఎవరిని బలవంతం చేయాలనుకోవట్లేదు. ఇంకా నాకు కొంచెం బలం ఉంది, ఏం కాళ్ళు చేతులు పడిపోలేదు. కొంచెం జ్ఞానం ఇచ్చాడు, కొంచెమే ఇచ్చాడు. ఆ జ్ఞానంతో సౌండ్ సిస్టమ్ పెట్టగలను. ఏమండి, మందిరం కూడా ఒక్కోగలను. ఆత్మీయ నాయకులు డేవిడ్ రాజయ్య గారికి అన్నీ చేసి వచ్చినాడు. ఎక్కడ సిగ్గుపడినోడిని కాదు. ఆయన మంచాన్ని ఉన్నప్పుడు ఏమండి అన్ని శుభ్రాలు చేసినోడిని. మందిరం ఒక్కోవడం నాకేం సిగ్గేం కాదు. అర్థమైందా? బాత్రూమ్లు కడుక్కోవడం నాకు సిగ్గేం కాదు. మీరైనా బాత్రూమ్లు బ్రష్ పెట్టి కడుగుతారేమో. గిన్నెలతో బ్రష్ ఉంటుంది, గిన్నెలతో పీస్ ఉంటుందే, దాన్ని పెట్టి చేయి పెట్టి కడుగుతాను ఇప్పటికీ. బ్రష్తో అక్కడక్కడ మురికి రాదు. ఎందుకు సిగ్గు? ఏమండి, పరిచర్య చేయాలా? ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండాలా? కొంచెం జ్ఞానం వచ్చిందని, కొంచెం తెలివి వచ్చిందని, కొంచెం చదువు ఉందని పరిచర్యలు ఎగ్గొట్టి మందిరం. కొంత యవనస్తులు రారు. ఏమండి, మరి ఎలా వాగ్దానాలు నెరవేర్చబడతాయి? ఎలా జీవితంలో మేలులు పొందుకుంటారు? నేను ఒకటే చెప్తున్నాను, మీ పిల్లలు పాడైపోకమునిపే మందిరంలో నీకు ఎదిగింపచేయండి. పరిచర్యలో నమ్మకంగా నడిపించండి. ఆ రోజు ఎంత పని ఉన్నా మీరు చేసుకోండి ఆ పని. అది వారికి దీవెన. మొత్తానికి చెడిపోయిన తర్వాత, అయ్యా నా కొడుకు చెడిపోయాడు, టేషన్ పాలయ్యాడు, వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నాడు, తన్నుకుంటున్నాడు, గుద్దుకుంటున్నాడు అంటే ఏం ప్రయోజనం లేదు. అప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నా ఏమండి ప్రయోజనం ఉంటుందా? ఉండదు. వాడు చెడిపోకమునిపే దైవ కార్యములు పెంచాలి వాడిని. బాధాకరమైన విషయం, తల్లిదండ్రులు మందిరానికి వస్తారు, పిల్లలు రారు. పిల్లలు ఎక్కడయ్యే ఉంటారంటే, ఇప్పుడు ఏ పార్టీలు నడుస్తున్నాయి? లైవ్ నడుస్తుంది. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందిరాలు ఎగ్గొట్టి వాళ్ళెమ్మటి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మందిరం కంటే ఏది ఎక్కువైపోయింది? వాళ్ళకి లోకం ఎక్కువైపోయింది. లోక స్నేహాలు ఎక్కువైపోయి, ఫంక్షన్లు ఎక్కువైపోయాయి, పెళ్ళిళ్ళు ఎక్కువైపోయాయి. నేను అంటాను, ఇదిగో 2026వ సంవత్సరంలోనైనా నువ్వు మంచి తీర్మానం చేసుకో. దేవుని మందిరాన్ని ఏ పరిస్థితులు ఎదురొచ్చినా, నా ఇంట్లోనే పెళ్ళి జరిగినా, నా ఇంట్లోనే ఫంక్షన్ జరిగినా, నా ఇంట్లోనే చావు జరిగినా, నేను మందిరాన్ని మాననయ్యా అని తీర్మానం చేసుకో. అది దీవెన, అది ఆశీర్వాదం. ఎక్కడికి వెళ్ళాడు దావీదు? ఏటు లోయ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడయ్యా? ఏటు లోయలోనికి ఎందుకు వెళ్ళావు అంటే, ఏటు లోయ దగ్గరికి వెళ్తే అక్కడ నున్నటి రాళ్ళు దొరుకుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దా. ఏటు లోయ దగ్గరికి వెళ్ళకుండగా, ఏటులోనికి వెళ్ళకుండగా బయట రాళ్ళు తీసుకుందాం అనుకున్నావు అనుకో, ఆ గరుకు రాళ్ళు దొరుకుతాయి, నునుపు ఉండదు.
చిక్కములు వేసుకున్న చిక్కాన్ని కూడా చింపేస్తాయి, హృదయాన్ని కూడా చింపేస్తాయి. ఏమండి, జీవితాలను పాడు చేస్తాయి. అందుకని ఏటిలో అనబడుతున్న మందిరంలోనికి వచ్చిన నీవు నున్నటి రాళ్ళను సంపాదించుకోవాలి. హల్లెలూయా. మందిరంలోకి వచ్చి వెళ్ళిపోవడం కాదు, నున్నటి రాళ్ళను సంపాదించుకొని వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమిటయ్యా దావీదు ధైర్యం అంటే, ఒకటి నడిపింపుకు లోబడ్డాడు, రెండవదిగా ఏమండి దేవుని మందిరములోనికి వచ్చాడు, మూడవదిగా 5 నున్నటి రాళ్ళను సంపాదించుకున్నాడు. ఎన్ని నున్నటి రాళ్ళు? 5 నున్నటి రాళ్ళను సంపాదించుకున్నాడు. 5 నున్నటి రాళ్ళను సంపాదించుకొని ఇప్పుడు ఎక్కడ వేసుకుంటున్నాడంట? తన యొద్దనున్న చిక్కములో, అనగా హృదయములో. ఎక్కడ వేసుకుంటున్నాడు? హృదయములో. ఎన్ని నున్నటి రాళ్ళు? 5 నున్నటి. ఏమైనా గరుకురాయి ఉందా దాంట్లో? ఏమండి, మందిరానికి వస్తున్న నీవు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో తెలుసునా? గరుకు స్వభావము నీలో ఉండకూడదు. ఆమేన్. గరుకు అనుభవం నీలో ఉండకూడదు. మృదువైన, సాధువైన, మెత్తని స్వభావము కలిగి బ్రతకాలి. హల్లెలూయా. 5 నున్నటి రాళ్ళు తన యొద్దనున్న హృదయములో వేసుకొని ఒడిసెల చేత పట్టుకున్నాడు. ఏం చేత పట్టుకున్నాడండి? కొంచెం స్వరం ఎత్తి చెప్పండి. ఒడిసెల చేత పట్టుకున్నాడు. ఒడిసెలు ఎంతమందికి తెలుసు? దానికి ఎన్ని త్రాళ్ళు ఉంటాయి? 2 త్రాళ్ళు ఉంటాయి. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఒడిసెల చేత పట్టుకొని ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు? శత్రువుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. శత్రువుని చంపడానికి వెళ్తున్నాడు. శత్రువుని నాశనం చేయడానికి వెళ్తున్నాడు. శత్రువుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఎందుక దావీదా, అందరూ భయపడిపోయిన నువ్వు ఎందుకు ధైర్యంగా ఉన్నావు అంటే, నా యొద్ద ఒడిసెల ఉన్నది. హల్లెలూయా. ఒడిసెల ఉన్నది 2 అనుభవాలను సూచిస్తూ ఉన్నది. ఒకటి లోక సంబంధమైన అనుభవాన్ని, 2 పర సంబంధమైన అనుభవాన్ని. ఎప్పుడైతే దావీదు ఒడిసెలను త్రిప్పి ఎప్పుడైతే లోక సంబంధమైన త్రాడుని విడిచిపెట్టాడో, ఎప్పుడైతే లోక సంబంధమైన ఆచారాలను విడిచిపెట్టాడో, ఎప్పుడైతే లోక సంబంధమైన మనసుని విడిచిపెట్టాడో, ఇదిగో తన గురి, తన గమ్యం, తన నిరీక్షణ ఏది సాధించాలనుకున్నాడో పర సంబంధమైన వాటిని పట్టుకున్నాడు గనక, ఆయనను తన చేతిలో పట్టుకున్నాడు గనక, యుద్ధము యెహోవాదని నిలిచాడు గనక, ఆయనే యుద్ధములో దావీదుకు జయమిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేనంటాను నీ జీవితములో లోక సంబంధమైన ఆలోచన ఏదున్నా పక్కన పెట్టే, విడిచిపెట్టే, పర సంబంధమైన, దైవిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆలోచన ప్రకారంగా, ఆత్మ సంబంధమైన కార్యక్రమాల ప్రకారంగా, ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు పట్టుకొని యుద్ధ భూమిలో, యుద్ధ పోరాటములో నువ్వు నిలవగలిగితే, ఇదిగో దావీదు జయము పొందుకున్నట్లుగా నీవు జయమును పొందుకుంటావు. హల్లెలూయా. ఏమండి, దావీదు జయం పొందుకున్నాడు. దావీదు ఆ శత్రువుని ఎదిరించగలిగాడు. ఆ శత్రువు పైన జయాన్ని పొందుకోవడానికి దావీదు ధైర్యముగా నిలవబడగలిగాడు. ఎందును బట్టో తెలుసా? తన యొద్ద ఈ 5 అనుభవాలు ఉన్నాయి కనుక. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, నువ్వు ధైర్యంగా నిలవబడాలి అంటే ఇట్టి అనుభవాల చేత నువ్వు నడిపింపబడినప్పుడే నీలో ధైర్యము కలుగుతుంది. హల్లెలూయా. 1 నడిపింపుకు లోబడాలి, 2 మందిరములో నిలవాలి. మందిరములో నిలిచిన నీవు మూడవదిగా 5 నున్నటి రాళ్ళను సంపాదించుకోవాలి. 4వదిగా ఆ 5 నున్నటి రాళ్ళను సంపాదించుకొని హృదయములో ఉంచుకోవాలి. 5వదిగా ఏమండి, లోకాన్ని విడిచిపెట్టి పర సంబంధమైన వాటిని పట్టుకోగలగాలి. అప్పుడు శత్రువుకి ఓటం కలుగుతుంది, నీకు జయము కలుగుతుంది. హల్లెలూయా.
ఇక ఒక్క మాసమే ఉంది, ఒక్క మాసమే ఉంది. ఇక ఎవరెవరి జీవితాలు వాగ్దానాలు నెరవేర్చబడకుండా ఉన్నాయో ఈ ఒక్క మాసం దేవుణ్ణి పట్టుకోనండి. అయ్యా, ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభా, ఈ ఆశలు నెరవేర్చయ్యా. శత్రువు నా పైన జయం పొందాలనుకుంటున్నాడు, వాడిపైన నాకు జయమునియ్యాయి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, యుద్ధ భూమిలో నిలవగలిగితే నిశ్చయముగా దావీదుకు జయమిచ్చిన దేవుడు నీకు జయమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి 5 నున్నటి రాళ్ళు? ఏమిటి 5 నున్నటి రాళ్ళు? ఒక విషయాన్ని తెలియజేశాను. ఒక రాయి పేరు నున్నటి రాళ్ళు. రాయి అనగా ఎవరు? యేసు ప్రభు వారికి సాదృశ్యమై ఉన్నది. ఎవరికి సాదృశ్యమై ఉన్నది? యేసు ప్రభు వారికి సాదృశ్యమై ఉన్నది. ఆయనే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఏమున్నాడంట? ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. ఆ రాయి పైన మనము కట్టబడాలి. హల్లెలూయా. ఆ రాయిగా పిలువబడుతున్న ఆ యేసు ప్రభుని నీ హృదయములో ఉంచుకోగలగాలి. ఆమేన్. చిక్కమనబడుతున్న నీ హృదయములో ఆ 5 నున్నటి రాళ్ళుగా పిలువబడుతున్న ఆయన గుణగణాలు కలిగి నువ్వు బ్రతకగలిగితే, ఆ 5 గుణగణాలను నీ హృదయములో ఉంచుకోగలిగితే నిశ్చయముగా దావీదుకు జయమిచ్చిన దేవుడు నీకు జయమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా పుస్తకం 9వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు. ఇదిగో ఆ 5 రాళ్ళు పేర్లు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. 5 రాళ్ళు పేర్లు రాయబడుతూ ఉన్నాయి. ఒక రాయి పేరు ఆశ్చర్యకరుడు, రెండవ రాయి పేరు ఆలోచనకర్త, మూడవ రాయి పేరు బలవంతుడైన దేవుడు, 4వ రాయి పేరు నిత్యుడగు తండ్రి, 5వ రాయి పేరు సమాధానకర్త. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ 5 నున్నటి రాళ్ళను ఎక్కడ ఉంచుకోవాలా? నీ హృదయములో. ఎక్కడ సంపాదించుకోవాలా? మందిరములో. హల్లెలూయా. మందిరములోనికి వచ్చిన నీవు ఒట్టి చేతులతో వెళ్ళిపోకూడదు. మందిరములోనికి వచ్చిన నీవు ఈ 5 నున్నటి రాళ్ళను నీ హృదయములో పెట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడే నీకు జయం, అప్పుడే నీ భయము పోతుంది, అప్పుడే నువ్వు ధైర్యంగా నిలవబడగలుగుతావు. హల్లెలూయా. ఒక రాయి పేరు ఆశ్చర్యకరుడు. గడిచిన దినాల్లో తెలియజేశా. ఏమిటయ్యా ఆశ్చర్యకరుడు? ఒక మాటను చదవండి. కీర్తన పుస్తకం 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు నీ జీవితములో ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. ఆ ఆశ్చర్యకరుడైన దేవుడు తన జనులలో తన శక్తిని ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఇశ్రాయేలుల సమాజం అంతటి ఎదుట తన శక్తిని ప్రత్యక్షపరుచుకునే విధంగా దావీదును నిలవబెట్టాడు. హల్లెలూయా. నేనంటాను, నీవు యుద్ధ భూమిలో ధైర్యంగా నిలవబడగలిగితే నీ ద్వారా నా దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఇశ్రాయేలుల ప్రజలతో అంటున్నాడు, హలో, నీ కుమారులు ఎలాగున నీ జీవితంలో కార్యాలు జరిగాయి అని నిన్ను అడిగితే, నిన్ను ప్రశ్నిస్తే నువ్వు చెప్పవలసిన సమాధానం ఏమిటో తెలుసునా? 430 సంవత్సరాలుగా బానిసపు బ్రతుకుతున్న మా జీవితములో వెలుగును ప్రసాదించిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభువైన యేసు క్రీస్తు వారే. హల్లెలూయా.
అని చెప్పు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ సైన్యములకు అధిపతి యగు దేవుడు మా జీవితములో వెలుగును ప్రసాదించడానికి, ఇదిగో ఆ బానిసపు బ్రతుకు నుంచి విడిపించడానికి ఆశ్చర్యకరునిగా మా దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. ఎలా వచ్చాడు? ఆశ్చర్యకరునిగా వచ్చి వారి జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. మన జీవితాల్లో కూడా ఒకప్పుడు దయనీయమైన పరిస్థితి, ఒకప్పుడు పాపపు ఊబిలో ఉన్న పరిస్థితి, ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించిన వారు ఎవరయ్యా అంటే ఆశ్చర్యకరుడై ఆశ్చర్య రీతిగా నిన్ను విడిపించి ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగించిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఆ ఆశ్చర్యకరునిగా పిలువబడుతున్న నా దేవుడు నీ చిక్కమనబడుతున్న హృదయములో ఉంచుకుంటే నీలో భయం ఉండదు, నీలో అధైర్యం ఉండదు. నువ్వు ధైర్యముగా యుద్ధ భూమిలో నిలుస్తావు, శత్రువుని ఢీకొంటావు, శత్రువుకి ఓటం కలుగుతుంది, నీకు జయము కలుగుతుంది. హల్లెలూయా. ఎవరుండాలా నీ హృదయములో? చెప్పాలా? ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి నీ హృదయంలో ఉంచుకోవాలి. దావీదు యొక్క ధైర్యం ఏమిటో తెలుసా? దావీదు యొక్క ఆ భరోసా ఏమిటో తెలుసా? దావీదు యొక్క నమ్మకం ఏమిటో తెలుసునా? ఇదిగో సింహము నా గొర్రె పిల్లని ఎత్తుకొని పోతూ ఉంటే నా బలమైతే సింహాన్ని చంపేవాడిని కాదు, నా బలమైతే ఎలుగుబంటిని చంపేవాడిని కాదు. నాతో నా దేవుడు ఉన్నాడు. ఆయన ఆశ్చర్యరీతిగా, అనేకులు ఆశ్చర్యపోయే రీతిగా నా జీవితములో ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు ఈనాడు కూడా గొలియాతును హతము చేయగలిగిన ఆశ్చర్య కార్యము నా జీవితంలో చేస్తాడు. అది నమ్మకం, అది ధైర్యం, అది దావీదు యొక్క భరోసా. హల్లెలూయా. నీ జీవితంలో కూడా వేటిని బట్టి అయితే భయపడిపోతూ అధైర్యపడిపోతూ ఉన్నావో, ఇక అధైర్యపడిపోకు, ఇక భయపడిపోకు. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆశ్చర్యకరుని నీ హృదయములో ఉంచుకోగలిగితే నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము ఆయన చేస్తాడు, జయము చెప్పాలా? ఎవరికండి జయం? ఎవరికి జయం? ఏది జయం పొందుకునేవారు స్వరం ఏది? జయము నాకే. ఏమండి, రేపో మాపో సత్తా అన్నట్లుంది. ఎవరికి జయం? కొంచెం స్వరం ఎత్తాల. నాకు జయం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకుంటే నీకు మైక్ ఉందయ్యా, నువ్వు అరుస్తావు. మాకేముంది మరి? ఏమండి, మైక్ లేకపోయినా పెద్ద స్వరం ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? కొంతమంది ఆ స్వరాన్ని కప్పు పెట్టేసుకుంటారు. దేవుని సన్నిధిలో కప్పు పెట్టుకోవద్దు. ఏమండి, మీ ఇంటి కాడ గొడవలు జరిగేటప్పుడు కప్పు పెట్టుకో, నోటికి తాళం వేసుకో. మంచిది, నీకు మంచిది, కుటుంబానికి మంచిది, సమాజానికి మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము ఆయన చేస్తాడు. ఎవరై ఉండి? ఆశ్చర్యకరుడై ఉండి నీ హృదయములో నివాసం చేస్తే నీకు భయం ఉండదు, నీకు అధైర్యం ఉండదు. నీలో నా దేవుడు ధైర్యమును పుట్టిస్తాడు. బైబిల్ సెలవిస్తూ ఉన్నది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించలేదా? హల్లెలూయా. ఏమిటయ్యా నీ భక్తో తెలుసా? ఆయన నీలో ఉన్నాడని. హల్లెలూయా. ఏమండి, ఎవరున్నారు? ఆశ్చర్యకరుడు నీలో ఉన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు రాజుతో సవాల్ చేస్తున్నారు. రాజా, ఇందును బట్టి నీకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు మాకు అవసరం లేదయ్యా, నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వేం చేస్తావో చేసుకో, కానీ ఆశ్చర్యకరుడైన దేవుడు మాతో ఉన్నాడు గనక ఆశ్చర్య రీతిగా మమ్మల్ని విడిపించుటకు ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడు.
హల్లెలూయా. ఎవరితో సవాల్ చేస్తున్నారు? రాజుతో సవాల్ చేస్తున్నారు. రాజుతో అంటున్నారు, రాజా, ఇందుని బట్టి నీకు ప్రత్యుత్తరం ఇచ్చేటకు మాకు అవసరం లేదయ్యా. అగ్నిగుండంలో పడవేస్తావా? పడవేయి. అగ్నిగుండములో పడవేసిన ఆ అగ్నిగుండములో నుంచి విడిపించుటకు మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఏమిటయ్యా వారి ధైర్యమో తెలుసా? ఏమిటయ్యా వారి నమ్మకమో తెలుసా? నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసునా? ఇదిగో వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండములో పడవేయంట్రా అని చెప్పిన ఆ రాజే ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ బొమ్మకు మొక్కడం కాదు, ఈ బొమ్మను పూజించడం కాదు, నేను పెట్టిన ఈ ప్రతిమను మొక్కడం కాదు, ఇదిగో వీరు దేవుడే సజీవుడు. గట్టిగా చప్పట్లు కొడదా. వీరు దేవుడే శక్తిమంతుడు, వీరి దేవుడే ఆశ్చర్యకరుడు, వీరు దేవుడే సమాజమంతటికి ప్రజలందరికీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? రాజు చెప్తున్నాడు. అదే రాజు అన్నాడు, ఆ ప్రతిమను మొక్కపోతే అగ్నిగుండంలో పడివేస్తా, చచ్చిపోతారా. అదే రాజు అంటున్నాడు, ఇదిగో వీరు దేవుడు పూజారుడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ నమ్మకం? వారికి తెలుసు, నా దేవుడు శక్తిహీనుడు కాదు, ఆయన నా మధ్యలో ఉన్నాడు. నా మధ్యలో ఉన్న దేవుడు ఆశ్చర్యకరుడు, నా జీవితంలో ఆశ్చర్యరీతిగా కార్యాలు జరిగించేవాడు. ఎందుకని అంత నమ్మకం కలిగిందో తెలుసా? వారు చెరకొని వచ్చిన వారు బబులోను దేశానికి బానిసలుగా వచ్చిన వారు. ఇప్పుడు ఆ బానిసలు కాస్త కొంచెం పదవులు పొందుకున్నారు, కొంచెం పదవిని అనుభవిస్తూ ఉన్నారు, కొంచెం పని చేసుకుంటూ ఉన్నారు, బానిస బ్రతుకు కొంచెం విడుదల పొందుకున్నారు. అది వారి నమ్మకం. నేను అంటాను, మన జీవితంలో ఆ పాపపు బానిసపు బ్రతుకు నుంచి ప్రభు విడిపించాడు. హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితంలో సాక్ష్యాలు చెప్పమంటే ఎన్నో సాక్ష్యాలు. నా బ్రతుకు ఒకప్పుడు అలాగుందయ్యా, ఇప్పుడు ఇలా చేశాడు. ఎలా జరిగింది? ఆశ్చర్యకరుడిని జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేశాడు గనక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలును గురించి కూడా రాజు అంటాడు, దానియేలా, నీ దేవుడు నిన్ను కాపాడా? జీవము కలిగిన దేవుని దాసుడా, సేవకుడా దానియేలా, నీ దేవుడు నిన్ను కాపాడినా. ఎక్కడికి వచ్చి అంటున్నాడు? సింహాల బోనులోనికి వచ్చి అంటున్నాడు. ఏవండి, ఆ మాటలు ఆలకించండి. ఎందును బట్టి సింహాల బోనులోనికి వెళ్ళాడు? తప్పు చేశాడా? ఏవండి, అక్రమం చేశాడా? పాపం చేశాడా? లేదే. రాజు ఆజ్ఞాపించాడు, ఇదిగో ఎవ్వరు ప్రార్థన చేయడానికి వీలు లేదు, ఎవ్వరు ఏ దేవుని మొక్కడానికి వీలు లేదు. ఒక 30 రోజులు, ఒక నెల రోజులు దావీదు మానక ముమ్మారు దేవునికి ప్రార్థన చేసిన వాడు. హల్లెలూయా. దానియేలు యొక్క నమ్మకము, దానియేలు యొక్క ధైర్యము, దానియేలు యొక్క భరోసా ఏమిటో తెలుసా? ఇదిగో రాజు సైతము సైన్యము సైతము ఇదిగో సింహాల బోనులో పడివేసిన రక్షించుటకు నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఆశ్చర్యరీతిగా నన్ను విడిపిస్తాడండి, ఆశ్చర్యరీతిగా నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అది దానియేలు యొక్క నమ్మకం. ఏవండి, ప్రార్థన చేస్తున్నాడని గిట్టని వారు, ఒకరు ఆశీర్వదింపబడుతూ ఉంటే వారవలేని వారు, శత్రువులుగా మారి ఇప్పుడు దానియేలు మీద ఏ నింద, ఏ తప్పిదం దొరకకపోయేసరికి ఈ తప్పును మోపి సింహాల బోన్లో పడివేశారు.
సింహాల బోన్లో పడివేసినప్పటికీ ఆ సింహాలు దానియేలుని ఏమీ చేయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దా. నేనంటాను, శత్రువుల మధ్యలో నువ్వు నివాసం చేస్తున్నా, నీ చుట్టూ ఉన్న వారందరూ శత్రువులుగా ఉన్నా నువ్వు భయపడవద్దు. నీతో ఆశ్చర్యకరుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, సింహాలు నోళ్ళు మూయబడ్డాయి. సింహాలు ఏ హాని కూడా దానియేలుకు చేయలేదు. వేకుజామున తెల్లవారుచుండగానే ఆ రాజు సింహాల బోను దగ్గరకు వచ్చి అంటాడు, దుఃఖ స్వరంతో మాట్లాడుతున్నాడంట, దానియేలా, జీవము కలిగిన దేవుని దాసుడా, సేవకుడా, నీ దేవుడు నిన్ను కాపాడినా అంటే ఆ సింహాల బోనులో నుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉన్నది, నా దేవుడు నన్ను కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగున కాపాడబడ్డాడో తెలుసా? అక్కడ రాజు సెలవిస్తూ ఉన్నాడు. దానియేలు పుస్తకం 6వ అధ్యాయము 26వ వాక్యం నుంచి చదవండి. నా సుఖమును నియమించినది ఏమనగా, 6వ అధ్యాయము 26వ వాక్యం. గుహ దగ్గరకు రాగానే పిలిచి, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అడిగెను. గనుక కాదు కదా. 27వ వాక్యం చదవండి. ఆయన విడిపించువాడును. ఆయన ఎవరు చెప్తున్నారు తెలుసా? రాజు అంటున్నాడు, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దా. ఏమండి, దానియేలును సింహపు బోనులో నుంచి విడిపించిన ఆ దేవుడు ఎవరని రాజు గుర్తెరిగాడు తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశ్చర్యకరుని నీ హృదయములో ఉంచుకోగలిగితే, దావీదు 5 నున్నటి రాళ్ళను తన హృదయములో ఉంచుకొని వెళ్తూ ఉన్నాడు. దేన్ని బట్టి? ఏమిటి ఆయన ఉన్నటి రాళ్ళు? ఒకటి ఆశ్చర్యకరుడు. ఆ ఆశ్చర్యకరుడైన ఆ దేవుడు దావీదు హృదయములో ఉన్నాడు అనే ధైర్యం. ఆమేన్. ఆ ఆశ్చర్యకరుడైన ఆ దేవుడు ఆయనతో ఉన్నాడు అనే ధైర్యం. హల్లెలూయా. ఆ ధైర్యముతో ఈ యుద్ధ భూమిలో, యుద్ధ పోరాటములో నువ్వు సాతానునితో యుద్ధం చేయడానికి ఆ ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి నీ హృదయములో ఉంచుకోగలిగితే నిశ్చయముగా దావీదుకు జయమిచ్చిన దేవుడు నీకును జయమిస్తాడు. హల్లెలూయా. నమ్ము, ఆ మాటలు నమ్ము, పెడచెవిని పెట్టొద్దు. ఏవండి, ఆ మాటలను త్రోసివేయవద్దు. అర్థమవుతుందా? అందుకే త్రోసివేస్తున్నావు కాబట్టి ఆ మాటలను ఏదో చెప్పుకుంటాడులే అని ఒక మనుష్యుని మాటగా తీసుకోవద్దు. అది నా దేవుని మాటగా తీసుకోగలిగితే నీ జీవితంలో విజయమును నా దేవుడిస్తాడు. ఎంతో ప్రయాసపడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, చెమటోరుస్తున్నావు. ఏవండి, అదే స్థితిగతులు, అదే పరిస్థితులు, అదే టెన్షన్స్, అదే నష్టం, అదే లేమి. ఎందుకు మన జీవితంలో విజయాన్ని పొందలేకపోతున్నాం? ఏమండి, మన గురి ఉంది, మన గమ్యం ఉంది, అది సాధించలేకపోతున్నాం. గల కారణాలు ఏమిటంటే, ఇదిగో ఆశ్చర్యకరుడైన దేవుడు మనలో ఉన్నాడని గుర్తెరగలేని పరిస్థితి. హల్లెలూయా. ఆయనకు మన హృదయంలో చోటు ఇవ్వట్లేదు. వేటికో చోటు ఇస్తున్నావేమో.
ఆశ్చర్యకరుడైన దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించి జయమును నీకు ప్రసాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ రాయి పేరు ఆలోచనకర్త. స్వరం ఎత్తి చెప్తారా? నీ పక్కన వారికి చెప్పండి, నీ పక్కన వారికి చెప్పండి. ఆలోచన, మనకు ఆలోచన తెలియజేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ ఆలోచనకర్త అయిన దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకుంటే, ఆ ఆలోచనకర్త అయిన దేవునికి మన హృదయములో చోటు ఇవ్వగలిగితే, ఇదిగో శత్రువు పైన జయమును పొందుకుంటాము. హల్లెలూయా. శత్రువు ఎంత ఎత్తు కలిగిన వాడు కావచ్చు, శత్రువు ఎంత బలము కలిగిన వాడే కావచ్చు, శత్రువు ఎంత ఆయుధములు ధరించుకున్న వాడే కావచ్చు, కానీ నేనంటాను, దేవుని ధరించుకుని నువ్వు వెళ్ళగలిగితే శత్రువుకి ఓటమి, నీకు జయము నా దేవుడిస్తాడు. హల్లెలూయా. అనేకులు బోల్తా పడేది ఇక్కడే. శత్రువు ఎంతటి వాడో, శత్రువు యొక్క బలం ఎలాంటిదో గుర్తెరుగుతారు, కానీ ఆయనతో ఉన్నవారు, వారితో ఉన్నవాడు ఎంత బలము కలిగిన వాడో గుర్తెరగరు. అమ్మా, నా మాటలు వినండి. నీ సమస్య ఎంత ఎత్తు కలిగినదో చూస్తావు, కానీ ఆ సమస్య కంటే నీతో ఉన్న దేవుడు ఎంతటి వాడో గుర్తెరగలేకపోతున్నావు. రెండవదిగా ఎవరుండాలి మన హృదయములో? చెప్పాలా? ఆలోచనకర్త ఉండాలి. ఆలోచనకర్త నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. నీ ఆలోచన కాదు. నీ ఆలోచన నీకు నష్టాన్ని తీసుకొని వస్తుంది. నీ ఆలోచన నీకు లేమిని కలగజేస్తుంది. నీ ఆలోచన నిన్ను అపాయపు పాలు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి సామెతల పుస్తకం 11వ అధ్యాయం 14వ వాక్యం. నాయకులు లేచి జనులు చెడిపోవుదురు, నాయకులు లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు అనేకులుండుట. ఏమండి, ఎవరుండాలంట? ఆలోచనకర్తలు, ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండుట నీకు రక్షణ, నీకు కాపుదల, నీకు క్షేమము. హల్లెలూయా, హల్లెలూయా. అదే సామెతల పుస్తకం 24వ అధ్యాయము 6వ వాక్యం కూడా చదవండి. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట నీకు రక్షణకరము. బిగ్గరగా స్వరమెత్తి హల్లెలూయా చెప్తారా? కాస్త స్వరమెత్తి చెప్తారా? ఆ ఆలోచనకర్త అయిన దేవుని హృదయములో ఉంచుకోగలిగితే, ఏమండి, సాతానుడు నీ రక్షణ దొంగతనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచన లేకుండా గుడ్డెద్దు చేనులో పడిపోయినట్లుగా నీ భక్తి జీవితంలో కొనసాగిపోతే జయమును పొందుకోలేము, జయాన్ని పొందుకోలేము, మన జీవితంలో విజయాన్ని చూడలేము. నేను అంటాను, ఆలోచనకర్త నీకు ఆలోచన చెబుతూ ఉండగా ఆ ఆలోచన ప్రకారంగా నీ జీవితాన్ని, ఆత్మీయ మనుగడను మీరు కట్టుకోగలిగితే నిశ్చయముగా దావీదు జయము పొందినట్లుగా నీవును జయము పొందుతావు. హల్లెలూయా. గొలియాతు ఎక్కడో కొండ మీద నిలవబడ్డాడు, దావీదు ఏటు లోయలో నుంచి పరిగెత్తుతున్నాడు. ఏమండి, గొలియాతు ఆయుధములు ధరించుకున్నవాడు. దేవుని ఆలోచనే లేకపోతే గొలియాతు పైన జయం పొందుకునేవాడు కాదు. గొలియాతును కరెక్ట్గా నొసటి మీద ఎందుకు కొట్టమన్నాడు? ఏమండి, కొట్టాలని ఆలోచన చెప్పింది ఎవరు? ఆమేన్, హల్లెలూయా. అక్కడ కొడితేనే వాడు చేస్తాడురా అని చెప్పింది ఎవరు? వాడిని జయించగలగాలి అంటే, వాని పైన జయం పొందుకోవాలి అంటే, ఇదిగో నీ ఆలోచన ప్రకారం వెళ్తే జయం కలగదు.
నీ ఆలోచన ప్రకారంగా అడుగులు వేస్తే జయాన్ని పొందుకోలేవు. ఏమండి, ఆలోచనకర్త అయిన దేవుణ్ణి నీ హృదయములో ఉంచుకుంటే జయమును నా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజైన సొలొమోను యొక్క కుమారుడు రెహబాం. సొలొమోను పరిపాలన ముగించిన తర్వాత రాజరికపు హక్కును లేదా ఆ సింహాసనము మీద కూర్చోవడానికి పట్టాభిషేకం చేయబడ్డాడు. ఎవరో? రెహబాం, సొలొమోను యొక్క కుమారుడు. ఎవరి యొక్క కుమారుడు? ఎవరయ్యా సొలొమోను అంటే సకల విధములైన జ్ఞానం కలిగిన వాడు. అంతటి జ్ఞాని కడుపున పుట్టినవాడు రెహబాం. ఇప్పుడు రాజు యొక్క లేదా తండ్రి యొక్క పరిపాలనలో తండ్రి పరిపాలించిన ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు. నా మాటలు వినండి. ఎప్పుడు చూసే మొఖాలే, ఎప్పుడు మాట్లాడుకునే మొఖాలే. ఏమండి, ఈ మాటలు పోతే మరల దొరకవు. రాజు రెహబాం ఇప్పుడు రాజుగా అయ్యి ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చుంటే యరొబాము అనే ఒక వ్యక్తి అతనితో కొంత సమూహము సొలొమోను కాలములో సొలొమోను పెడుతున్న బాధలను తట్టుకోలేక ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి దాక్కున్నాడంట. ఎప్పుడైతే ఈ రెహబాం సింహాసనం మీద కూర్చున్నాడో అతనితో ఉన్న పెద్దవారు ఆ రెహబామును పిలిచారు. యరొబామును పిలిస్తే యరొబాము వచ్చి రాజుతో మనవి చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? రాజా, నీ తండ్రి పరిపాలనలో సొలొమోను రాజు యొక్క పరిపాలనలో మేము చాలా ఇబ్బంది పడ్డామయ్యా, చాలా సతమతమైపోయామయ్యా. మా పైన బరువైన కాడిని పెట్టాడు. ఏమండి, ఏ కాడిని పెట్టాడు? ఇప్పుడు మీ పైన ఏ కాడు ఉందో తెలుసా? సమయం కాడు ఉంది, టైం. ఏ కాడు ఉంది? పెద్దయ్య గారు వస్తే కరెక్ట్గా 2 గంటలకల్లా స్తోత్రం అనేటోడు. ఈ అయ్యగారు ఇప్పటికే 2వ పాయింట్లో ఉన్నాడు, ఇంకా 5వ పాయింట్లకి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తాడంటో? ఏమండి, ఆలోచన తీసి ఆ ఆలోచన ఉండబెట్టే జయం లేదు. ఆ ఆలోచన ఉండబెట్టి వాగ్దానాలు నెరవేర్చబడట్లేదు. ఏమండి, ఈ యరొబాము రెహబాం దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా, నీ తండ్రి మా కాడిని బరువుగా చేసేసాడు, దానిని తేలికగా చేయవా? నీకు దాసులమై ఉంటామయ్యా, అదే మాకు చేయవలసిన మేలు అని చెప్తే ఈ రెహబాం అంటాడు, సరే మంచిది, ఒక 3 రోజులు ఆగిరండి అని చెప్పి పంపించి అతనితో ఉన్న పెద్దల యొక్క ఆలోచన తీసుకుంటాడు. ఎవరి ఆలోచన? చెప్పాలా? కొంచెం స్వరం ఎత్తి చెప్పండి. పెద్దల యొక్క ఆలోచన తీసుకుంటాడు. పెద్దల దగ్గరకు వచ్చి అంటాడు, ఇదిగో ఆలోచనకర్తలు ఎవరయ్యా వాళ్ళంటే తన తండ్రి కాలములో సొలొమోను కాలములో సొలొమోను రాజ్యములో ఏమండి ఆలోచనకర్తలుగా ఉన్న ఆ పెద్దవారి దగ్గరికి ఇప్పుడు రెహబాము వెళ్ళి అంటాడు, అయ్యలారా, యరొబాము వచ్చి ఇలా మాట్లాడాడు, తన బరువైన కాడిని తేలిక చేయమంటున్నాడు, మరి ఏం చేయమంటారు అంటే పెద్దల యొక్క ఆలోచన ఏంటో తెలుసా? పెద్దలు ఏమని ఆలోచనిస్తారో తెలుసా? మంచిదయ్యా, అలాగే చెయ్యి, వారు నిత్యము నీకు దాసులుగా ఉంటారు, వారు మన రాజ్యములో ఉంటారు, ఏమండి అని పెద్దల ఆలోచన చెప్తే వారి ఆలోచన పక్కన పెట్టాడంట. ఎవరు ఆలోచన పక్కన పెట్టాడు?
చెప్పాలా? రెహబాము ఇప్పుడు ఆ ఆలోచన కర్తలుగా ఉన్న పెద్దవారి యొక్క ఆలోచనను పక్కన పెట్టేశాడు. తనతో ఎదిగిన వారి, తనతో ఉన్న యవనస్తుల ఆలోచన తీసుకుంటున్నాడు. యవనస్తుల దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదిగో యరొబాము వచ్చి ఇలా మాట్లాడాడు, మరి తన కాడంట బరువు అయిపోయిందంట, మరి తేలిక చేయమంటాడు. ఏం చేయమంటారు? వారంటారు, ఇదిగో వారి కాడి తేలిక చేయడం కాదు, మరి ఎక్కువగా బరువుగా చేయి అంటారు. ఎలా చేయమంటున్నారు? మరి ఎక్కువగా బరువుగా చేయి. అక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉంటుంది. అలా మాట్లాడు. నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తాను అని మాట్లాడు. ఎవరు చెప్తున్న ఆలోచన? ఏవండి, నేనంటాను అది దైవ సంబంధమైన ఆలోచననా లేదా సాతాను సంబంధమైన ఆలోచననా? ఆలోచన చేయండి. దైవ సంబంధమైన ఆలోచన అయితే కలిసి మెలిసి పొమ్మంటది. ఏవండి, శత్రుత్వం పెంచుకోమని చెప్పదు. అర్థమైందా? ఎవరి ఆలోచన తీసుకున్నాడు ఇప్పుడు యరొబాము? ఆ రెహబాము ఎవరి ఆలోచన తీసుకున్నాడు? ఏవండి, తనతో ఉన్న యవనస్తుల ఆలోచన, తనతో ఎదిగిన వారి ఆలోచన, పెద్దల ఆలోచన పక్కన పెట్టేశాడు. ఇదిగో మన జీవితంలో జయము పొందుకోపోవడానికి గల కారణం ఏమిటో తెలిసిన? 1, దేవుని ఆలోచన వినాలి. 2, దైవజనుల ఆలోచన వినాలి. 3, మనల్ని కన్న తల్లిదండ్రుల ఆలోచన వినాలి. 4, పెద్దల ఆలోచన వింటే జయం పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ రెహబాము పెద్దల ఆలోచన నిర్లక్ష్య పెట్టేశాడు. యవనస్తుల ఆలోచన తీసుకున్నాడు. యవనస్తుల ఆలోచన తీసుకుంటే ఏవైనా మంచి మాటలు చెప్పారా? నేను అంటాను, దైవ సంబంధమైన స్నేహితులు ఉంటే, దైవ సంబంధమైన స్నేహబంధం ఉంటే దైవ సంబంధమైన ఆలోచనలు చెప్తారు. లోకస్తులతో స్నేహం చేస్తే లోక సంబంధమైన ఆలోచనలే చెప్తారు. ఆ లోక సంబంధమైన ఆలోచన నీకు మేలు తెచ్చేది కాదు, నీ జీవితాన్ని పాడు చేసేది. అర్థమవుతుందా? ఎవరి ఆలోచన ప్రకారంగా నువ్వు నడిపింపబడుతున్నావు, ఎవరి ఆలోచనను నువ్వు పట్టుకొని నడుస్తున్నావు, ఎవరి ఆలోచన నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఏవండి, ఈ రెహబాము యవనస్తుల ఆలోచన తీసుకున్నందువలన, యవనస్తుల ఆలోచన ప్రకారంగా నడిచినందువలన జరిగిన పరిణామం ఏమిటో తెలుసా? అమ్మా, నా మాటలు వినండి. జరిగిన పరిణామం ఏమిటో తెలుసా? అప్పటి వరకు ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు కలిసే ఉన్నాయి. అర్థమవుతుందా? రాజు ఒక్కడే. ఎంతమంది రాజులు చెప్పరు? రాజు ఒక్కడే. తన పితరుడైన దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సింహాసనమును స్థిరపరుస్తాను. ఆ వాగ్దానాన్ని బట్టి ఈ రెహబాము కాలములో రాజ్యమంతా కూడా ఒకటే ఉంది. సింహాసనం మీద ఈ రెహబాము కూర్చున్నాడు. ఎప్పుడైతే యరొబాముకు వ్యతిరేకంగా మాట్లాడాడో, ఎప్పుడైతే పెద్దల ఆలోచనను త్రోసివేసి యవనస్తుల యొక్క ఆలోచనను పట్టుకొని తన పద్ధతి ప్రకారంగా నడిచాడో, ఏం జరిగిందో తెలుసా? రాజ్యం 2 ముక్కలైపోయింది. రాజ్యం 2గా చీలిపోయింది. ఒక రాజు పరిపాలించవలసిన ప్రజలను ఇప్పుడు 2 రాజులు పరిపాలిస్తున్నారు. ఘోరమైన పరిస్థితి చెప్పనా? ఇప్పుడు రెహబాము పక్షముగా 2 గోత్రాలు మిగిలాయి, యరొబాము పక్షముగా 10 గోత్రాలు వెళ్ళిపోయాయి. ఎందుకు జరిగింది ఆ పరిస్థితి? ఎందుకు జరిగింది ఆ స్థితిగతులు? ఎందుకు జరిగాయి ఆ 10 గోత్రాలు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమిటి?
పెద్దల ఆలోచనను వినకపోవడం వలన. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో పెద్దల ఆలోచన లెక్క చేయరు, పెద్దల ఆలోచనలను పట్టించుకోరు, తల్లిదండ్రుల ఆలోచనను త్రోసివేస్తారు. నీకేం తెలుసులే అన్నట్లుగా. నేను అంటాను, కొంతమంది మూర్ఖపు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పిల్లలు చెడిపోతూ ఉంటే ఇంకా చెడిపోవాలని కోరుకునే తల్లిదండ్రులు కూడా భూమి మీద ఉన్నారు. అలాగ మనం ఉండకూడదు, అలాగ ఉండకూడదు. నేను అంటాను, మన పిల్లలకు మంచి ఆలోచన చెప్పి నడిపించే తల్లిదండ్రులుగా మార్చబడాలి. హల్లెలూయా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే చెప్పే సమాధానం ఏమిటో తెలుసా? ఎందుకయ్యా రాత్రి అనక పగలనక సుఖమనక ఆరోగ్యం క్షీణించిపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా అంతగా పనులు చేస్తున్నావంటే, అయ్యా నేను ఈ కూలో నాలో చేసుకుంటున్నాను. నా పిల్లలు అలా ఉండకూడదు. ఎలా ఉండాలా? ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. తల్లిదండ్రుల ఆలోచన, నేను అంటాను, ఆ తల్లిదండ్రుల ఆలోచన కూడా పక్కన పెట్టేసేవారు ఎంతమంది? దేవుని ఆలోచనను త్రోసివేస్తున్నావు, సేవకుల ఆలోచనను త్రోసివేస్తున్నావు, తల్లిదండ్రుల ఆలోచనను త్రోసివేస్తున్నావు, పెద్దల ఆలోచన లెక్క చేయట్లేదు. ఇప్పుడు ఎవరి ఆలోచన ప్రకారంగా నువ్వు నడిపింపబడుతున్నావు? నీతో ఉన్న స్నేహితులు వారంటారు మోడల్ డ్రెస్సులు వేసుకోవాలా. ఎవరనే మాటలు? ఆత్మీయులు చెప్పే పద్ధతి కాదు. ఏమండి, నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మగవాడు అనేవాడు చేతులు మడత పెట్టొద్దురా బాబు అంటానా అన్న. ఎందుకని? మనం ఆడవాళ్ళం కాదు, మనకంటూ ఒక పద్ధతి ఉంది. నువ్వు బయట ఎలా మడత పెట్టుకొని ఎంత హీరోగా చూపించుకోవాలనుకుంటున్నావో చూపించుకో. ఒక ఆలోచన దైవజనుడు చెప్పి దాన్ని పాటించాలి, దాన్ని అనుసరించాలి. సాగులు చెప్తారు, అయ్యా నాకు ఎక్కడికే వస్తుంది, అక్కడికే వస్తే అక్కడికే ఉంచుకోరా. ఏమండి, ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు ఎలా తయారయ్యారో తెలుసా? మరి చెప్పక తప్పదు, సంవత్సరాంతంలో ఉన్నప్పుడే కొత్త బట్టలు కూడా కొనుక్కుంటారు. మరి అమ్మా ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళకి ప్యాంట్లు కింద దాకుండా, ఏమండి ఇక్కడికి. ఏం నేర్చుకుంటున్నారు? ఎవరి ఆలోచన ప్రకారంగా నడిపింపబడుతున్నారు? లోకస్తుడు ఎవడో చేశాడంటే ఏదో అనుకోవచ్చు, వాడికి తెలియదు, వాడికి జ్ఞానం లేదు, వాడికి ఆలోచన చెప్పేవాడు. నేను అంటాను, నిజముగా నువ్వు ఆత్మ చేత నడిపింపబడిన వ్యక్తివైతే ఆత్మ నిన్ను గద్దిస్తుంది, నీ వస్త్రధారణను బట్టి కూడా గద్దిస్తుంది. ఇది తప్పు. ఏమండి, నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకొని రాకుండా కలర్ వస్త్రాలు వేసుకున్నప్పుడు ఎంతమంది మనసు నొచ్చుకుందో చెప్పండి. తెల్లని వస్త్రాలు వేసుకొని వెళ్తే బాగుండు అని ఎంతమందికి అనిపించింది? ఆత్మీయులకైతే అనిపిస్తుంది. ఏమండి, చాలా దిక్కులకి, చాలా చోట్లకి నేను వెళ్ళేటప్పుడు, నేను వెళ్తే అక్కడ షర్ట్ వేసుకోవాలంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. అందుకే దేవుని మహాకృపను బట్టి వైట్ షర్ట్లు లేవు నాకు. హల్లెలూయా. ఏమండి, ఎక్కడికి మన డ్రెస్ ఇది, మన క్రమం ఇది. ఆ తెల్లని వస్త్రములతోనే ఆ కోటాల్లో పాలు బొంబులు పొంది మనల్ని చూసిన అనేకులు క్రమంలోనికి రావాలి. హల్లెలూయా. మనకు మన దేవుడిచ్చిన ఆలోచన అనేకుల జీవితములో నెరవేర్చబడేటట్లు మన ప్రవర్తన ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చాలామంది యవనస్తులే అనుకోవద్దు. ఏమండి, యవనస్తులే అనుకోవద్దు. పెళ్ళిళ్ళైన వారి సైతము వాడి మాటకు లోబడిపోయారు. ఎవడి మాటకి? సాతానుని మాటకి. వారి జీవితంలో ఇప్పుడు దేవుని ఆలోచన నెరవేర్చబడట్లేదు, సాతానుని ఆలోచన నెరవేర్చబడుతుంది. ఎవరి ఆలోచన ప్రకారం నడిపింపబడుతున్న ఒకసారి ఆలోచన చేయి. కొందరు అంటారు, ఏమండి, స్వయంగా
చెప్పకనే చెప్తారు నాతో కొన్ని మాటలు, ఏదో ఎటకారంగా క్లోజ్గా నవ్వుకుంటూ మాట్లాడుకున్న సందర్భాల్లో మొత్తం చెప్పేస్తారు. ఏమన్నా తెలుసా, ఇదిగో నేను ఆ అబ్బాయితో చాటింగ్ చేస్తున్నానే రాత్రిపూట, ఏం చేస్తున్నాను తెలుసా, చాటింగ్ ఎలా చేస్తున్నాను తెలుసా, దేవుడే నాకు అవకాశం ఇచ్చాడు. ఎవరిచ్చారంట? అరే పనికిమాలోడా, ఎవరిచ్చాడు? వాడిచ్చింది దేవునికి ఎందుకు చెప్తున్నావురా? నీ జీవితాన్ని పాడు చేసుకునేది ఎందుకు దేవునికి మూట కడుతున్నావు? సీక్రెట్గా షాటింగ్లు బీటింగ్లు మీటింగులు చేసుకుంటూ ఎందుకు దేవుని అపార్థం చేస్తున్నావు? కొంచెమైన ఆలోచన ఉందా? వివాహాలు అయిన వారు సైతము ఆ పాపపు ఊపిలో పడిపోయారు. వారు కలిసి తిరగడానికి, బైకులు ఎక్కి తిరగడానికి, ఆ వ్యర్థమైన కార్యక్రమాలు చేయడానికి సంవత్సరాంతంలో ఉన్న మార్చుకో. దేవుడిచ్చిన ఆలోచన కాదు, దేవుడిచ్చిన అవకాశం కాదు. దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన ఆలోచన యుద్ధ భూమిలో ధైర్యంగా నిలవబడమని, హల్లెలూయా, పారిపోయి దాక్కోమని కాదు. దేవుని ఆలోచన గుర్తెరుగుతున్నావా? ఏవండి, ఏది ఆత్మీయత? ఎలాగ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావు? వివాహాలు అయ్యాయి కదా, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మేము చేసిందే చట్టం అనుకుంటున్నావేమో. జాగ్రత్త, అన్ని చూస్తున్నవాడు ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయములో ఆయనకు చోటు ఇవ్వాలి. ఎవరికి? ఆలోచనకర్త అయిన దేవుడు తన ఆలోచన ప్రకారంగా నిన్ను నడిపించాలి. కానీ నీ ఆలోచన ప్రకారంగా ఆయన తీసుకెళ్దాం అనుకోకు, బోరబొక్కలు పడతావు. అర్థమవుతుందా? ఏమండి, 2 గంటలకి ముగించేయాలి అనేది నీ ఆలోచన. దేవుని ఆలోచన 1 గంటన్నర కన్నా ముగించేస్తాడు, 3 గంటల కన్నా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకొని వచ్చిన వ్యక్తివైతే నీరసిల్లిపోవు, సొమసిల్లిపోవు, అలసిపోవు. ఇంకెంతసేపు, ఎప్పుడు ముగిస్తాడు, ఎప్పుడు అనుకోవు. నేనంటాను, దేవుని ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆ ఆలోచన ప్రకారంగా యుద్ధ భూమిలో దావీదు నిలవబడ్డాడు. ఏమిటయ్యా దావీదు ధైర్యం అంటే, దావీదు చెప్పగానే చెప్పుతున్న మాట ఏమిటో తెలుసునా? ఆ ఆలోచన కర్త అయిన దేవుడు నా హృదయములో, నా మనసులో ఉండి నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుని ఎలా ఎదుర్కోవాలో, శత్రువు పైన ఎలా జయము పొందాలో, శత్రువుని నేల మట్టుకు ఎలా వంచాలో, సమూల నాశనం చేయాలో, వాడు మన పాదాల దగ్గరికి ఎలా రావాలో నా దేవుడే ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ఆమేన్. మన పాత్ర ఏమిటో తెలిసినా, ఆయన నడిపిస్తే మనం నడిపింపబడాలి. అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముతో పాటు ఎవరు వచ్చారు? లోతు కూడా అబ్రహామును వెంబడించాడు. అబ్రహామును ఆశీర్వదిస్తున్న దేవుడు లోతును కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదిగో దైవజనుని దేవుడు పిలిచాడు. దేవుని దైవజనునితో పాటు నిన్ను నా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదిగో దైవజనుని ఆలోచనే నీ ఆలోచనగా మార్చబడాలి. దైవజనుని నడిపింపే నీ నడిపింపుగా మార్చబడాలి. అప్పుడే ఇదిగో దావీదు జయము పొందినట్లుగా నువ్వు జయము పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. లేదయ్యా నీ ఆలోచన కాదు, నాకు ఒక ఆలోచన ఉంది అన్నాడు లోతు. పనివారు గొడవ పెట్టుకుంటే మనం ఎందుకు విడిపోవాలా అనలే. సరే మంచిది, విడిపోదాం. పచ్చగా ఉందని దేన్ని చూసుకున్నాడు? ఆ పాపిష్టి లోకాన్ని చూసుకున్నాడు. ఏమండి, కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు అబ్రహాముని పిలిచాడా, లోతుని పిలిచాడా? అబ్రహాముతో మాట్లాడా, లోతుతో మాట్లాడా? చెప్పాలా? అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామును పిలిచాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అబ్రహామును బట్టి లోతును కూడా ఆశీర్వదించాడు. మన ఆత్మీయ తండ్రిని ఈ ప్రాంతానికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా,
హల్లెలూయా. మన ఆత్మీయ తండ్రిని ఆశీర్వదించిన దేవుడు మన ఆత్మీయ తండ్రిని బట్టి మనలను కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు లోతుకి ఆత్మీయ తండ్రి ఎవరు చెప్పాలా? అబ్రహాం. ఇప్పుడు అంటాడు, నీతో నాకు సహవాసం వద్దయ్యా, ఇక గొడవలొద్దు, పంచాయతీలొద్దు, ఇక నా మార్గం ఏదో నేను చూసుకుంటానని ఆ పచ్చగా ఉందని దాన్ని చూసుకున్నాడు. ఏమండి, ఎవరు ఆలోచన? అబ్రహాం వెళ్ళమన్నాడా? వెళ్ళమన్నాడా? చాలామంది సేవకులతో సహితము చేసే పొరపాటు ఏమిటో తెలుసా? సొంత ఆలోచన. నాకు దేవుడు కళ్ళలో దర్శనం ఇచ్చాడు, ఆ ప్రాంతానికి వెళ్ళిపోమని వెళ్ళిపోతారు. నేను అంటాను, నాతో పాటు అయ్యగారి దగ్గర, డేవిడ్ రాజ్ అయ్యగారి దగ్గర పరిచర్య చేసిన ఏ ఒక్కరు సేవలో లేరు. ఎందుకో తెలుసా? నడిపింపుకు లోబడలేకపోయారు. సొంత ఆలోచన, సొంత జ్ఞానం, సొంత నడిపింపు, దాన్ని బట్టి నష్టం తప్ప మేలు లేవండి. లోతు వెళ్ళాడు, ఆశీర్వదింపబడ్డా? పిల్లలు, భార్య, సంపాదించుకున్న ధనం అంతా కూడా శత్రువు ఎత్తుకొని పోతున్నాడు. మరలా ఆ శత్రువు నుంచి విడిపించడానికి ఎవరు కావాలా? నష్టం తెచ్చుకునేది మీరు, రోగాలు తెచ్చుకునేది మీరు, పాపం చేసి దేవుని ఆ కోపాన్ని రేపి శాపాన్ని కొని తెచ్చుకునేది మీరు. బాధ ఎవరు పడాలి? ఇప్పుడు సేవకుడు పడాలా? అర్థమవుతుందా? ఇప్పుడు లోతు యుద్ధానికి వెళ్ళలే. ఎవరు వెళ్తున్నారు యుద్ధానికి? అబ్రహాం వెళ్తున్నాడు. నేను అంటాను, నీ ఆలోచన ప్రకారం వెళ్తే జయం పొందలేవు. నీ ఆలోచన ప్రకారం వెళ్తే విజయాన్ని సాధించలేవు. నీ ఆలోచన ప్రకారం వెళ్తే నీ సమస్యగానే మిగిలిపోతుంది. నీ ఆలోచన ప్రకారం వెళ్తే నీ రోగము బలహీనతగా మిగిలిపోతుంది. నీ ఆలోచన కాదు, దైవ సంబంధమైన ఆలోచన ప్రకారంగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే నిశ్చయముగా దావీదుకు జయమిచ్చిన దేవుడు నీకు జయమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవద్దు, ఎవ్వరు నన్ను చూడట్లేదని. సమస్తము నా దేవుడు చూస్తున్నాడు. నేను అంటాను, మేము సిద్ధపడిన వాక్యం కంటే, సిద్ధపడిన ఆలోచన కంటే ఇక్కడ నిలిచి ఉన్న తర్వాత ఆలోచనలు దేవుడు మారుస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను బట్టి నీతో నా దేవుడు మాట్లాడాలని తలంపు కలిగి. హల్లెలూయా. ఇక్కడ నిలుచున్న మా ఆలోచన కాదు నెరవేర్చవలసింది, ఆయన ఆలోచన మా ద్వారా నెరవేర్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా దావీదు కలిగి ఉన్న రాయి పేరు ఏం పేరు? ఆలోచనకర్త. ఆ రాయి నీ హృదయములో ఉంటే జయము నీదే. మూడవదిగా బలవంతుడైన దేవుడు. ఎవరంటైనా? ఏమిటి దావీదు ధైర్యం? ఏమిటి దావీదు యొక్క భరోసా? ఏమిటి దావీదు అంతటి శత్రువును కూడా ఢీకొనడానికి ఎంత చిన్నవాడైనా వెళ్తున్నాడంటే, దావీదు యొక్క ధైర్యం ఏమిటో తెలుసా? బలవంతుడైన దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చదవండి, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. హల్లెలూయా. ఏమంటున్నాడు అబ్రాముతో? అబ్రాహ్మా, నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో నా దేవుడు ఏది చేయడానికైనా బలవంతుడైన దేవుడాయన. ఆమేన్. నీ ముందర ఎంతటి బలము కలిగిన వారు శత్రువు నిలవబడిన అధైర్యపడిపోకు. వారికంటే, ఆ సమస్య కంటే, ఆ శ్రమల కంటే, ఆ రోగము కంటే మనలో ఉన్నవాడు బలవంతుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఎవరున్నారు మనలో? బలహీనపడిపోకూడదు, అధైర్యపడిపోకూడదు. సాతానుడు మనకంటే బలవంతుడు.
వాక్యం బైబిల్ సెలవిస్తూ ఉన్నది, ఒకడు బలము కలిగి బలవంతుడై ఉండి తన ఆయుధములను ధరించుకొని తన సామాగ్రిని అంతటిని కూడా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండగా అతని కంటే బలవంతుడు ఒకడు వచ్చి తన ఆయుధములను దోచుకొని అతన్ని సమూల నాశనం చేశాడని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. నేనంటాను, ఆ బలవంతుడు ఎవరు కాదు, గొలియాతుగా పిలువబడుతున్న సాతానుడు. వాడు బలము కలిగిన వాడే కావచ్చు, ఆయుధములు ధరించుకున్న వాడే కావచ్చు. నేనంటాను, మన ఆయుధం ఏమిటో తెలుసునా? బలవంతుడైన దేవుడే మన ఆయుధము. హల్లెలూయా. ఆ బలవంతుడైన దేవుని మన ఆయుధముగా ధరించుకొని హృదయములో ఉంచుకొని నువ్వు యుద్ధ భూమిలో నడవగలిగితే శత్రువుకి ఓటమి, మనకు జయం. హల్లెలూయా. ఏమండి, వాడి ఓడిపోవాలి, మనం జయం పొందుకోవాలి. అంటే మూడవదిగా ఏం ఉండాలి మనలో? బలవంతుడైన దేవుడు మనలో నివాసం చేయాలి. సాంసోను బలవంతుడే. దేన్ని బట్టి? కండ బలమో గుండె బలమో, ఏమండి, తనకు ఆ బంధు బలమో రక్త సంబంధ బలము కాదు. ఆ ఆత్మ ఆ సాంసోనును బలపరచగా శత్రువులను హతము చేసేవాడు. మన బలం ఏమిటో తెలుసా? దేవుని ఆత్మే మన బలం, దేవుని అభిషేకమే మన బలం. ఆ అభిషేకముతో ధైర్యముగా ముందుకు వెళుదుముగాక. హల్లెలూయా. అభిషేకాన్ని పొందుకొని యుద్ధ రంగములు, యుద్ధ భూమిలో, యుద్ధ పోరాటములు, ఆత్మీయ పోరాటంలో నువ్వు నిలవగలిగితే శత్రువు నిన్ను చూసి గడగడగడగల వణకాలి. సాంసోను వస్తున్నాడు అంటే ఫిలిష్తీయులందరూ కూడా భయపడిపోయేవారు. ఏమండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వాడిని ఒక్కడిని చూసి భయపడిపోతున్నారు. నేను అంటాను, వాడిని చూసో వీడిని చూసో భయపడిపోవడం కాదు, మనల్ని చూసి శత్రువు భయపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. 4వ రాయి పేరు నిత్యుడగు తండ్రి. ఎవరంట? నిత్యుడగు తండ్రి మన హృదయములో ఉండాలి. మనల్ని కన్న తల్లిదండ్రులు ఇహలోకములో, ఈ లోకములో మట్టికి మనకు తల్లిగా తండ్రిగా ఉంటారు. కానీ మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన మన పరమ తండ్రి ఇహమందును పరమందును మనకు తండ్రిగా ఉండేవాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని కుమారులై ఉంటారు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు, మరలా భయపడడానికి మీరు, నా మాట వినండి, మరలా భయపడడానికి ఏమండి, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. వానికి భయపడడానికి వానికి దాసులు కాదు, మీరు దేవుని ఆత్మ చేత నడిపింపబడేవారు. హల్లెలూయా. మనం ఎవరమో తెలుసా? మనకు ఉండవలసిన ధైర్యం ఏమిటో తెలిసిన, భరోసా ఏమిటో తెలిసిన, మనలను కన్న పరమ తండ్రి మనకు ఉన్నాడనే ధైర్యం. ఆమె అది మన నమ్మకం. మనము ఆయనకు పిల్లలమై ఉన్నామంట. ఆయనకు ఆత్మ, ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వారందరు ఎవరంట? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఇక ఆ కింద వాక్యాల్లో ఉంటుంది, మనము ఆయనకు వారసులమే. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఎవడైనా ఒకడు బయటోడు వచ్చి నీ కొడుకును కానీ నీ కూతుర్ని కానీ కొడుతూ ఒప్పుకుంటావా? కొడుతూ ఒప్పుకుంటావా? ఏం చేస్తావు? తిరగబడతావు. నేను అంటాను, నీకే అంత రోషం ఉంటే మనల్ని కన్న పరమ తండ్రికి ఎంత రోషం ఉంటుంది? హల్లెలూయా. ఆ శత్రువు మన ధరికి రాకమునిపే వాడిని ఢీకొంటాడు. ఆమేన్. మన ముందుంచి ఆయన మనకంటే ముందుగా వెళ్తాడు.
హల్లెలూయా. ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు అగ్నిగుండములోనికి వస్తారని ఎరిగిన దేవుడు, అగ్నిగుండములో పడవేయబడతారని ఎరిగిన దేవుడు, ఇదిగో వారికంటే నా దేవుడు ముందుగా అగ్నిగుండములోనికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆయన మనకు నిత్యము తండ్రిగా ఉన్నాడు. ఆమేన్. నా పిల్లలు ఆపదలో పడిపోకూడదని ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనం ఎక్కడ రక్తాన్ని దారబోస్తామో అని మన పాపాల నిమిత్తము, మన శాపముల నిమిత్తము ఆయన ఈ లోకములో రక్తాన్ని దారబోశాడు. నీకు అపాయము కలగకూడదు, నీకు గాయము కలగకూడదని, నీకు నష్టం కలగకూడదని, నీ ఒంటిలో ఉన్న రక్తపు బొట్టు నేలను వలగకూడదని ఆయన శరీరములో ఒక రక్తపు బొట్టును కూడా దాచుకోకుండా మన కన్న తండ్రి, మన పరమ తండ్రిగా ఉన్న ఆ నిత్యుడగు తండ్రి నీ కొరకు సర్వాన్ని దారబోశాడు. హల్లెలూయా. ఆ నిత్యుడైన తండ్రిని నీ హృదయములో ఉంచుకోగలిగితే, ఆయనకు నీ హృదయములో చోటు ఇవ్వగలిగితే, నిశ్చయముగా దావీదుకు జయమిచ్చిన దేవుడు నీకును జయమిస్తాడు. ఐదవదిగా సమాధానకర్త. అందరితో సమాధానంగా ఉండాలి. ఒకప్పుడు మూల పురుషుడైన ఆదాం దేవునితో సమాధానాన్ని కోల్పోయాడు, సంబంధాన్ని కోల్పోయాడు. పాపాన్ని బట్టి నేనంటాను, ఆ పాపం నీలో ఉంటే తీసివేసేసుకో. ఆ పాపం లేకుండా నువ్వు బ్రతుకు. ఇదిగో ఆనాడు ఆదాము వలన సమాధానాన్ని కోల్పోయారు. రెండవ ఆదాముగా పిలువబడుతున్న నజరేయుడని యేసు క్రీస్తు మరలా ఈ భూలోకములోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ ధరణిలోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు మానవునిగా జన్మించాడు తెలుసా? మరలా కోల్పోయిన సమాధానాన్ని మనకివ్వడానికి. హల్లెలూయా. ఎలాంటి సమాధానాన్ని కోల్పోయావో, కుటుంబముల మధ్యలో సమాధానం లేకుండా ఉన్నావేమో, ఏవండి, బంధువుల మధ్యలో సమాధానం లేకుండా ఉన్నావేమో, భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా ఉన్నారేమో, పిల్లలు తల్లుల మధ్యలో సమాధానం లేకుండా ఉన్నారేమో. నేనంటాను, ఒకటి దేవునితో సమాధానం పడాలి, రెండవదిగా మనలో మనకు సమాధానం కలగాలి, మూడవదిగా అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు సమాధానం కలిగి బ్రతకగలిగితే నిశ్చయముగా ఓటమిని చూడవు, జయమును చూస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 5 నున్నట్టురాలు నీ హృదయంలో ఉండాలి. ఈ 5 స్వభావాలు కలిగిన దేవుణ్ణి నీ హృదయంలో ఉంచుకోగలిగితే, ఇదిగో నీకంటే ఆయన ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు యుద్ధం నీది కాదు, యుద్ధం ఎవరిది? ఆ మాట చదువుతారా? దావీదు అంటున్నాడు, యుద్ధం నాది కాదు. 47వ వాక్యం అనుకుంటాను, 17వ అధ్యాయం 47. అప్పుడు యెహోవా కత్తి చేత కానీ ఈట చేత కానీ, వాడు కత్తి తీసుకొని ఈట తీసుకొని వస్తున్నాడు యుద్ధానికి శత్రువు. కానీ యెహోవా కత్తి చేత కానీ ఈట చేత కానీ కాడని ఎవరు తెలుసుకోవాలంట? నీ ద్వారా లోకస్తులు తెలుసుకోవాలి. హల్లెలూయా. నీ ద్వారా సమాజం తెలుసుకోవాలి, నీ ద్వారా నీ కుటుంబీకులు తెలుసుకోవాలి, నీ ద్వారా నీ రక్త సంబంధికులు తెలుసుకోవాలి, నీ ద్వారా లోకమంతా కూడా ఒక సువార్త ప్రకటింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. తెలుసుకున్నట్లుగా యుద్ధము యెహోవాదే. ఆమేన్. వారు అనాలి, యుద్ధం వీలు కాదురా బాబు చేసేది, యుద్ధము ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. వారికి ఏదైనా చిన్న సమస్య వస్తే వారు బాధపడడం కాదు, వారికంటే వారి దేవుడు ఎక్కువ బాధపడిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో వారు ఆపదలో ఉంటే వారి పక్షముగా ఆయన దిగి వచ్చేస్తాడు. ఆశ్చర్యకరునిగా, ఆశ్చర్య రీతిగా నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని లోకస్తులు గుర్తెరగాలి. అలాగ వారు గుర్తెరగాలి అంటే నువ్వు ధైర్యంగా నిలవబడాలి. నేనంటాను ఏమండి,
వారితో ఏకమైపోకూడదు. ఈ కాలం ఏమండి, నేను అంటాను, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. లోకాన్ని సంఘంలోనికి తీసుకొని రావద్దు. నా మాట అర్థమవుతుందని మనవి చేస్తూ ఉన్నాను. నా మాట అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ ఉన్నాను. లోకములో ఉన్న బుడదని సంఘంలోనికి తీసుకొని రావద్దు. సంఘం ఆయన శరీరం. హల్లెలూయ. మనము ఆయన వారిమి. నువ్వెవరివైనా కావచ్చు. నా మాట అర్థమవుతుందా? రాజకీయాలని అవని ఇవని ఏవండి భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు. నువ్వు ఏ పార్టీకి చెందినా మనమందరం ఒక శరీరమై ఉన్నాం. మనమందరం ఒక రక్తము చేత కడగబడుతున్నాం. మనమందరం ఒక శరీరమును భుజిస్తూ ఉన్నాం. మనమందరము ఆయన వారిమే. హల్లెలూయ. ఎవరి వారిమి చెప్పరు? మనం దేవునికి చెందిన వారిమి, ఎవరికి చెందిన వారిం కాదు. మన లోకం ఇది కాదండి, మన లోకం అది. మనం సంపాదించాల్సింది అక్కడ సీట్లు సంపాదించుకోవాలి. దేవుడే అట్టి కార్యాలను జరిగించునుగాక. హల్లెలూయ. ఏమండి, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానాన్ని కోల్పోవద్దు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. సమాధానాన్ని దూరం చేసుకోవద్దు. ఎవరికైనా కొన్ని భేదాలు ఉంటే సమాధాన పడండి, క్షమించమని అడగండి, పాదాలు పట్టుకోండి, తప్పేం లేదు. ఏమండి, ఎందుకంటే మనం సమాధానపరచబడితేనే ప్రభు అంటాడు, నువ్వు బలి అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరుల ఎడల భేదాభిప్రాయం కలిగి ఉంటే ఆ బలి అర్పణ అక్కడ ఆపేసి వెళ్ళి వారితో సమాధాన పడి వచ్చి బలి అర్పించు. అది అంగీకరింపబడుతుంది. అది నా దేవునికి ప్రీతికరంగా మార్చబడుతుంది. హల్లెలూయ. హల్లెలూయ. స్వరమెత్తి చెప్తారా? హల్లెలూయ. దావీదు వలె నువ్వు మార్చబడాలి. ఆమేన్. దావీదు ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నాడో ఆ అనుభవాలన్నీ కూడా మన జీవితంలో ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్. నడిపింపుకు లోబడాలి. రెండవదిగా మందిరములో నిలవాలి. మందిరంలో నిలిచిన నీవు 5 గుణగణాలను సంపాదించుకోవాలి. 5 గుణగణాలను సంపాదించుకున్న నీవు హృదయములో దాచిపెట్టుకోవాలి. ఏమండి, 5వదిగా నీవు పరసంబంధమైన వాటినే చేత పట్టుకొని యుద్ధములో నిలవగలిగితే శత్రువుకి ఓటం కలుగుతుంది. మనకు నా దేవుడు జయమిస్తాడు. హల్లెలూయ. సమస్యలు సైతము నీ ఎదుట తలదించవలసిందే. ఆమేన్. హల్లెలూయ. బలహీనతలు సైతము నీ దగ్గర ఓడిపోవలసిందే. నువ్వు సవాలుగా నిలవబడాలి. ఏమిటి సవాలు తెలుసా? సమస్య, శ్రమలు వస్తారా? రండి. ఇదిగో మీకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయ. ఇదిగో మిమ్మల్ని ఎదుర్కొని ఢీకొనేవాడిని నేను కాదు, నా పక్షముగా యెహోవా యుద్ధము చేస్తాడు. ఇట్టి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. అందరు లేచి నిలబడదాం. ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు దయచేసి బయటికి వెళ్ళవద్దు. ప్రార్థన పూర్వకంగా కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి తీర్మానం చేసుకో. ఇకనైనా నీ ఆత్మీయ జీవితంలో ఒక మార్పు రావాలి. ఇకనైనా నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా పోవాలి. ప్రార్థన చేసుకో. నోరులు తెరవండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు. దావీదును మన ఎదుట ఉంచి ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. యేసునికి స్తోత్రాలు. ప్రజలందరూ భయపడిపోయినా దావీదు భయపడలే. ప్రజలందరూ అధైర్యపడిపోయినా దావీదు అధైర్యపడిపోలేదు. ఏవండి, దావీదు యొక్క ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో, దావీదు యొక్క
ఆ నమ్మకం ఏమిటో, దావీదు యొక్క బలం ఏమిటో, దావీదు యొక్క శక్తి ఏమిటో, దావీదు ఎందుకు అంత ధైర్యముగా యుద్ధ భూమిలో నిలవబడ్డాడో స్పష్టంగా ప్రభు తెలియజేశాడు. ఏమిటయ్యా దావీదు ధైర్యం అంటే, ఆయన దావీదుతో ఉన్నాడనే ధైర్యం. అవునయ్యా, నాతో నీవుంటే ధైర్యం, నా పక్షముగా నీవుంటే ధైర్యం. నేను నిరచిల్లిపోను, సొమసిల్లిపోను, అధైర్యపడిపోను, భయపడిపోనయ్యా. నాతో నీవుండవా, నా పక్షముగా నీవుండవా అయ్యా, నా శ్రమల్లో నీవుండవా, నా ఇబ్బందుల్లో నీవుండవా. నీవుంటే నాకు చాలు ప్రభు, నీవుంటే నాకు భయము లేదు నాయనా, నీవుంటే నేను అధైర్యపడను ప్రభు, నీవుంటే దావీదు వల్ల ధైర్యంగా ఉంటాను ప్రభు. నీవు నాతో ఉన్నావనే ధైర్యం, నీవు నా పక్షముగా ఉన్నావనే ధైర్యం. దావీదు ధైర్యముగా నిలవబడ్డాడు. నేను నిలవబడాలి ప్రభు, నిలవబడాలి ప్రభు. ఓడిపోకూడదు నాయనా, ఓడిపోకూడదు నాయనా. ఓటమి పాలు కాకూడదు, ఓటమి పాలు కాకూడదు. నా పైన శత్రువు జయము పొందకూడదు, జయము పొందకూడదు. నా పైన శత్రువు విలతాండం ఆడకూడదు, విలతాండం ఆడకూడదు. నా పైన శత్రువు ఎగసి పడకూడదు, ఎగసి పడకూడదు. వాడు నా కాళ్ళ దగ్గరికి రావాలి, కాళ్ళ దగ్గరికి వాడి పైన జయము పొందుకోవాలి, పైన జయము పొందుకోవాలి. గొలియాతు లేచి 40 రోజులు ప్రజలందరినీ భయపెట్టినట్లుగా ఇదిగోనైనా మొదటి మాసం మొదలుకొని ఆఖరి మాసంలోనికి వచ్చేసా. ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, వేదనలు, శ్రమలు, రోగాలు, కన్నీరు, ఇవన్నీ కూడా శత్రువుగా నన్ను భయపెడుతూ ఉన్నాయి. ఈ పూట నాలో ధైర్యమే ఉండాలి, నాలో ధైర్యమే ఉండాలి, నాలో భరోసా కలగాలి, నాలో భరోసా కలగాలి. ఏమిటి నీ ధైర్యము తెలుసా? ధైర్యము తెలుసా? సమస్యను ఎదుర్కోగలిగినది నీవు కాదు, నీవు కాదు. రోగమును మాయము చేసేది నీవు కాదు, చేసేది నీవు కాదు. స్వస్థపరిచేది నీవు కాదు, పరిచేది నీవు కాదు. నీతో ఉన్న నా దేవుడు, నా దేవుడు, నీ పక్షముగా ఉన్న ఆ యెహోవా, ఆ యెహోవా. అవునయ్యా, ధైర్యము నీవే, నాకు దిక్కు నీవే, నాకు దిక్కు నీవే, ఆశ్రయము నీవే, నాకు ఆశ్రయము నీవే, కోట నీవే, నా కోట నీవే. ప్రభువా, దావీదుతో ఉన్న దేవా, దావీదుతో ఉన్న దేవా, నాతో ఉండవా, నాతో ఉండవా. దావీదు సవాల్ చేస్తూ ఉన్నాడు శత్రువుతో. ఏ సున్నతి లేని ఫిలిష్తీయుడా, ఫిలిష్తీయుడా, నా మాట ఆలకించు, నా మాట ఆలకించు, నా మాట ఆలకించు, నా మాట ఆలకించు. నేను యుద్ధ భూమిలో నిలిచినది ఎవరి పక్షముగానో తెలుసా? పక్షముగానో తెలుసా? ఎవరి పక్షముగా యుద్ధము చేస్తున్నానో తెలుసా? చేస్తున్నానో తెలుసా? ఆయన జీవము లేనివాడు కాదు, లేనివాడు కాదు. ఆయన మోగవాడు కాదు, మోగవాడు కాదు. ఆయన పిలిస్తే పలకకుండా ఉండేవాడు కాదు, ఉండేవాడు కాదు. సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా. జీవము కలిగిన దేవుడు, కలిగిన దేవుడు. సమీపముగా వచ్చేవాడు, సమీపముగా వచ్చేవాడు. నా దగ్గరకు వచ్చేవాడు, నా దగ్గరకు వచ్చేవాడు. నాతో ఉండేవాడు, నాతో ఉండేవాడు. పక్షముగా యుద్ధము చేసేవాడు, పక్షముగా యుద్ధము చేసేవాడు. నాది కాదురా, యుద్ధము నాది కాదురా. యుద్ధము ఆయనది, యుద్ధము ఆయనది, యుద్ధము ఆయనది, యుద్ధము ఆయనది, యుద్ధము ఆయనది. నువ్వు మాట సెలవివ్వు, నువ్వు మాట సెలవివ్వు, నువ్వు మాట సెలవివ్వు, నువ్వు మాట సెలవివ్వు. ఈ ఆత్మీయ పోరాటములో, పోరాటములో, ఆత్మీయ యుద్ధ భూమిలో, యుద్ధ భూమిలో ధైర్యముగా నిలవబడాలి, ధైర్యముగా నిలవబడాలి. ఏమిటయ్యా నీ ధైర్యం? ఏమిటయ్యా నీ ధైర్యం? ఏమిటమ్మా నీ ధైర్యం? ఏమిటమ్మా నీ ధైర్యం? ఏమిటో తెలుసా? ఏమిటో తెలుసా? యుద్ధము నీది కాదు, యుద్ధము నీది కాదు. యుద్ధము యెహోవా, యుద్ధము యెహోవాది. యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. యుద్ధము ఆయనది, ఆయనది. జయము నీది, జయము నీది, జయము నీది, జయము నీది. జయమిచ్చేవాడు ఆయన, జయమిచ్చేవాడు ఆయన. దావీదు యుద్ధ భూమిలో నిలిచాడు, యుద్ధ భూమిలో. అవునయ్యా, నేను యుద్ధ భూమిలో నిలుస్తాను, యుద్ధ భూమిలో నిలుస్తాను. నా ధైర్యము నీవేనాయన, నా ధైర్యము నీవేనాయన. దావీదు యొక్క
దావీదు యొక్క ఆయుధములు ఏమిటో, ఆయుధములు కలిగి నువ్వు బ్రతకగలిగితే, ఒకటి నడిపింపుకు లోబడు. నేను నడిపింపుకు లోబడతాను. ఎంతవరకు నా 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 జ్ఞాన ప్రకారంగా నాకు తెలిసినట్లుగా అయ్యా నాకు నచ్చినట్లుగా భక్తిని చేస్తాను. అలాగూ నేను బ్రతకనయ్యా, నడిపింపుకు అంటు కట్టబడి ఉంటాను. నడిపింపులో నిలవబడతాను. నడిపింపుకు అప్పగించుకుంటానయ్యా. రెండవదిగా దావీదు ఏటు లోయలోనికి వెళ్ళాడు. దావీదు మందిరములోనికి వెళ్ళాడు. నువ్వు మందిరములోనికి వెళ్ళగలిగితే, మందిరము యొక్క రుచిని గుర్తెరగగలిగి నిశ్చయముగా దావీదుకు జయమిచ్చిన దేవుడు నీకు జయమిస్తాడు. మూడవదిగా దావీదు 5 నున్నట్రాలను ఏరుకున్నాడు. మందిరంలోకి వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళిపోవడం కాదు, మందిరములో ఉన్న దీవెనలు పొందుకోవాలి. మందిరములో ఉన్న ఆశీర్వాదాలు, మందిరములో నీకు చెప్పబడుతున్న ఆయన మాటలను నీ హృదయములో భద్రపరచుకోగల 5 నున్నట్రాలు కలిగిన 5 నా ప్రభు యొక్క గుణగణాలు నీ జీవితంలో కలిగి బ్రతికితే యుద్ధములో జయము నీకు కలుగుతుంది. నాలుగవదిగా చిక్కములు అనగా హృదయములో ఉంచుకోవాలి. ఐదవదిగా నువ్వు లోక సంబంధమైన వాటిని కాదు, పర సంబంధమైన వాటిని పట్టుకొని యుద్ధములో నిలవగలగ. ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. జీవితంలో శక్తి గల కార్యాలు చేస్తాడు. జీవితంలో జయమును ప్రసాదిస్తాడు. ఇంతగా ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటల కొరకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఆరాధనంతటిని ప్రభు దీవెనకరంగా జరిగించినందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి తిరుగు ప్రయాణాల్లో